Thank you, ma'am. Happy evening to everyone. A very happy evening to everyone. It's my great pleasure to introduce our amazing speaker, Mr. Vadekar Lakshman sir. First of all, I would like to say a few words. He belongs to Nirmal district and he is a certified impact trainer and chairman of Anandita Foundation. ముందుగా ఈయన ఈపీఎస్ 3 పార్టిసిపెంట్ అండ్ ట్రిపుల్ టీడబ్ల్యూఎస్ 78 బ్యాచ్ ద్వారా సర్టిఫైడ్ ట్రైనర్. అలాగే ఎన్నో ఈపీఎస్ అండ్ ట్రిపుల్ టీడబ్ల్యూఎస్ బ్యాచెస్ కి మెంటర్, కోఆర్డినేటర్ అండ్ ఇన్ఛార్జిగా వర్క్ చేశారు. ప్రస్తుతం మన ట్రిపుల్ టీడబ్ల్యూఎస్ 255 బ్యాచ్ కి కూడా ఇన్ఛార్జిగా వర్క్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈయన ఇంపాక్ట్ లో అందరికంటే ఎక్కువ స్కూల్స్ అండ్ కాలేజెస్ విజిట్ చేస్తూ ఎంతో మంది విద్యార్థులకు మోటివేషన్ చేస్తున్నారు. అలాగే మెయిన్ తన ఆనందిత ఫౌండేషన్ ద్వారా సార్ ఎన్నో ప్రభుత్వ అండ్ ప్రైవేట్ సేవలు అందిస్తూ ఉన్నారు సంస్థలకు. సో ఇటువంటి గొప్ప స్పీకర్ ఈ రోజు మనకు ఒక మంచి టాపిక్, న్యూ టాపిక్ తో మన ముందుకు వచ్చారు. సో టుడే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ క్రియేటివ్ సెషన్ that connects to both imagination and skill. To the topic is poster making, a beautiful way to express our visuals, ideas visually. So let's welcome our energetic and inspiring speaker, Mr. Vadekar Lakshman sir, with a huge round of applause. The virtual dais is yours, sir. Thank you, everyone. Welcome, Vadekar sir. Welcome, sir. Welcome, Guruji. Yeah. Once again, అందరికి థ్యాంక్ యూ. హిమబిందు మ్యామ్ చాలా బాగా చెప్పారండి. నైస్ ఇంట్రడ్యూస్ టు మీ. మళ్ళీ నేను చేసిన ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఒకేసారి గుర్తు చేశారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. యా అండి. హ్యాపీ ఈవినింగ్ లక్ష్మణ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. బయట ఉన్నారు మీరు? నేను జర్నీలో ఉన్నాను. పెద్దపల్లి నుంచి చెప్తాను, కొరుట్ల వేస్తాను. కొంచెం వెహికల్ కూర్చుంటే ఏమాపడది. స్క్రీన్ ఆన్లో వస్తాగానే ఆగపడితే పోతే అనుకోకండి. మీ వాయిస్ వినాలని తపనలో ఉన్న అబ్బా ఇయ్యారు మనసారి కదా, ఏందో ఇన్నో అని ఆలోచన ఉన్నా. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. యా, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ ఇంపాక్ట్ ఫౌండేషన్ గురువు గారు, గంపసార్ గారు, అలాగే స్ఫూర్తి ఫౌండర్ శ్యామ్ సార్, అలాగే మాకు మెంటర్గా ఉన్నటువంటి నాగరాజ్ సార్, సతీష్ కుమార్ తూము గారు, ఇక్కడ శివకుమార్ సార్, హేమవతి మేడం గారు, అలాగే రవికుమార్ సార్, ఇక్కడ ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ అందరికి కూడా, అలాగే నాతో పాటుగా కోఆర్డినేటర్గా, ఇన్ఛార్జ్గా, మెంటర్స్గా పనిచేసిన స్ఫూర్తి టీమ్స్ అందరికి కూడా హ్యాపీ ఈవినింగ్ అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అలాగే ఖచ్చితంగా ఏదో ఒకటి నేర్చుకొని లైఫ్లో యూటిలైజ్ చేసుకొని పర్సనల్ లైఫ్లో, ప్రొఫెషనల్ లైఫ్లో ముందుకెళ్తూ గత కొన్ని రోజుల నుంచి 255లో జర్నీ చేస్తూ ఫీడ్బ్యాక్స్ అసైన్మెంట్ చేసినటువంటి 255 పార్టిసిపెంట్స్ అందరికి కూడా వన్స్ అగైన్ హ్యాపీ ఈవినింగ్. థ్యాంక్ యూ. జై హింద్. యా, సెషన్లోకి వెళ్ళిపోదాం. టైం మనకు చాలా తక్కువ ఉంటుంది కాబట్టి, టాపిక్ అనేటువంటిది ఓన్లీ టెక్నికల్ టాపిక్ కాబట్టి అర్థం కావచ్చు, కొందరికి అర్థం కాకపోవచ్చు. అయినా కూడా అర్థం చేసుకుంటూ, అర్థం కాని విషయాల్ని రాసుకుంటూ, మళ్ళీ ఉన్నటువంటి డౌట్స్ మళ్ళీ అడగండి. ఐ విల్ క్లారిఫై దట్. ఇక్కడ నేను చాట్ బాక్స్లో ముందే పెట్టాను. చాట్ బాక్స్కి ముందే ఒక లింక్ షేర్ చేశాను. అలాగే ఫైనల్ గ్రూప్లో కూడా లింక్ ఉంది. ఖచ్చితంగా పార్టిసిపెంట్స్ అందరూ కూడా 2 డివైస్, లేదంటే ఒక ల్యాప్టాప్, ఒక మొబైల్, లేదంటే 2 డివైస్ అంటే 2 మొబైల్స్లో లాగిన్ అవ్వండి ఉంటే. ఒకవేళ ఓకే, టుడే టాపిక్ ఏంది ఎవరైనా చెప్తారా? హ్యాండ్ రైజ్ చేసి చెప్పండి. టుడే టాపిక్ ఇంకా హ్యాండ్ రైజ్ రావాలి. త్రివిక్ చక్రవర్తి. యా సార్, క్యాన్వా పోస్టర్ మేకింగ్ సార్. ఓకే, ఆనంద్ సార్. వాయిస్ లేదు.
వాయిస్ రావట్లేదు. ఓకే, అప్పలపు ఖుషి గారు. ఖుషి మేడం. Canva poster making sir topic. ఓకే మేడం, థ్యాంక్ యూ. రవి సార్. కాన్వే పోస్టర్ మేకింగ్ సార్. క్యాన్వే. ఓకే అండి, సూపర్, థ్యాంక్ యూ. యా, మళ్ళీ అందరితో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మనం 90s 80s 2000 బిలో ఎవరైతే ఉన్నారో, అంటే ఆ టైం లోపల మనం ఎక్కువగా దేంట్లో షేర్ చేసేవాళ్ళం సార్? మన థాట్స్ని, మన ఐడియాస్ని, మన యొక్క మెసేజ్ని చాట్ బాక్స్ని యూజ్ చేసి చెప్పండి. దేన్ని ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళం? అంటే ఒక సమాచారాన్ని పంపించడానికి చాట్ బాక్స్ని యూజ్ చేసి పెట్టండి. పోస్ట్ ద్వారా. ఓకే, డయాగ్రామ్, లెటర్, పోస్టర్. ఓకే, ఇంకా పోస్టర్, లెటర్, పోస్ట్. ఓకే, పోస్ట్, పేపర్. వీడియోస్ ఆన్ చేసుకోవాలి. 2 డివైస్లో లాగిన్ అవ్వాలి ఉన్నవాళ్ళు, లేదంటే నేను చెప్పింది మీకు ఏం అర్థం కాదు, విన్నా కూడా వ్యర్థమే. టెక్నికల్ సెషన్ కాబట్టి ఓన్లీ ప్రాక్టికల్స్ ద్వారానే మనం వెళ్తాము. ప్రాక్టికల్ చేయాలంటే ఒక మొబైల్ లాగిన్ అవ్వాలి, ఇంకో మొబైల్ ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టికల్ చేయాలి. యా, ఓకే అండి. మనకు తెలిసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్ట్ ద్వారా మనము లెటర్స్ పంపేవాళ్ళము. ఒక సమాచారం ఒకరిని చేరవేసి అది 1 వీక్కో 15 డేస్కో 1 మంత్కో వాళ్ళకు చేరుతుందో లేదో వాళ్ళకి తెలియదు. మళ్ళీ అక్కడి నుంచి రిప్లై వస్తే గానీ తెలియదు. రాజబాబు సార్ చెప్పండి. రాజబాబు సార్. నాగరాజ్ సార్ చెప్పండి. నాగరాజు గారు, నా వాయిస్ వస్తుందా? ఎస్ సార్, వస్తుంది. ఓకే ఓకే, అదే మరి పార్టిసిపెంట్స్ వినబడట్లేదేమో నేను మాట్లాడేది. లేదు సార్, ఓకే వినబడుతుంది. ఎక్కువ పోస్ట్ ద్వారా పోయేది సార్, లెటర్స్ కానీ ఆ విధంగా. ఓకే ఓకే రాజబాబు సార్. ఓకే, అంటే మనకు ఆ టైం లోపల ఈ లెటర్స్ అనేటువంటివి ఎలా యూజ్ అయ్యేవాళ్ళు సార్? రాజబాబు సార్. సార్ అర్థం కాలేదు సార్. లెటర్స్ దేని కొరకు రాసేవాళ్ళు? ఆహా, అంటే బంధాల మధ్య మంచి చెడ్ల గురించి కానీ, ఓకే, లేదా ఆ కాలంలో ప్రింటింగ్ ప్రెసెస్ లేవు సార్, మామూలుగా చేతిరాత ద్వారా పెళ్లి పత్రికలు కూడా రాసిస్తారు. సార్ సూపర్ సార్, థ్యాంక్ యూ. రాజు గారు చెప్పండి. సార్, కమ్యూనికేషన్ లేదు కాబట్టి అప్పుడు పోస్టుల ద్వారా, లెటర్ల ద్వారా ప్రతిదీ తెలుసుకోవడానికి, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని కలుసుకోవడానికి, మాట్లాడడానికి, అన్నిటికి కూడా పోస్ట్ ద్వారానే. మెయిన్ గా మనీ ఆర్డర్స్ కానీ ఏదైనా కూడా కమ్యూనికేషన్ ఇంత డెవలపింగ్ లేదు కాబట్టి అన్ని పోస్ట్ ద్వారానే నడిచేది అనేది మాకు తెలిసిన విషయం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్, ఆనంద్ గారు సాధ్యంగా ఓకే చెప్పండి సార్, అంటే సమాచార బదిలీ అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం బై పర్సన్ కూడా, అంటే నియర్ బై ఉన్న బై పర్సన్ కూడా ఈ సమాచార బదిలీ అనేది ఉండిందని నా అభిప్రాయం సార్. ఓకే, కేవీ కృష్ణ రెడ్డి సార్ చెప్పండి. సార్, అదే అప్పుడు ఏమున్నా పోస్ట్ కార్డు ద్వారా, ఇన్న లెటర్ ద్వారా మన సమాచారాన్ని పంపించేవాళ్ళం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. మొన్న సార్ ఇది ఎన్ని రోజులకు చేరుతుండే సార్ పోస్ట్ లెటర్? మినిమం ఆ రోజుల్లో అయితే 4 నుంచి 5 రోజులు పట్టేది సార్. ఓకే, అది చేరిన తర్వాత కూడా మనకు రిప్లై రావడానికి మినిమం 1 రోజులు పట్టేది. మళ్ళీ దూరాన్ని బట్టి సార్, దూరాన్ని బట్టి రావడానికి దూరాన్ని బట్టి. అంటే వారం రోజులైనా అదొక అద్భుతమైన మెసేజ్. అది ఉత్తరం వచ్చిందంటే తెలియని ఆనందం ఉండేది. ఆనందం లేదు. ఇప్పుడు ఇట్లా మెసేజ్ కొడితే పోతుంది, అట్లా ఆనందం పోయింది.
సూపర్ సార్. యా మిగతా వాళ్ళకి మళ్ళీ తీసుకుంటాను. అంటే అప్పుడున్నటువంటి ముండయ్య సార్ మంచి పాయింట్ చెప్పారు. అప్పుడున్నటువంటి ఏదైనా లెటర్ వచ్చిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. అది కొన్ని రోజులకు, కొన్ని సంవత్సరాలకు, కొన్ని నెలలకు అలా రాసేవాళ్ళు. అంటే మంచి, చెడు అన్నీ కూడా అక్కడ రాసేవాళ్ళు. కానీ ఇప్పుడున్నటువంటి 21st సెంచరీలో అంత డిజిటల్ మయం వచ్చింది కాబట్టి ఇప్పుడు జస్ట్ 1 సెకండ్లోనే అంత సమాచారం కూడా తెలిసిపోతుంది కదా సార్. మరి ఇంతకుముందు ఆ లెటర్స్ ద్వారా ఇప్పుడైతే ఆ పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి, కానీ లెటర్ రాసే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. అక్కడ లెటర్ బాక్స్ ఏవైతే ఉందో అది ఎదురు చూస్తూ ఉన్నాయి. ఈ బాక్స్ ఎప్పుడు నిండుతుందో, ఈ బాక్స్లో లెటర్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి చాలా సంవత్సరాల నుంచి నిండుతున్నాయి కదా. అలాగే ఇప్పుడు మన మొబైల్లో మెసేజెస్ ద్వారా మన మొబైల్ నిండిపోతుంది. అక్కడ బాక్స్ ఖాళీ ఉంది, కానీ మన మొబైల్ నిండిపోతా ఉంది 21st సెంచరీలో. అదే విధంగా మన యొక్క టాపిక్ వచ్చేసి క్యాన్వా, అలాగే పోస్టర్స్ మేకింగ్. అందరు కూడా ఇక్కడ ఉన్నటువంటి చాట్ బాక్స్లో దీన్ని డౌన్లోడ్ చేసుకోండి అందరు కూడా. ఓకే, తులసిరాణి గారు, పోస్టర్స్ అంటే మనం ఎటువంటి పోస్టర్స్ చేసుకోవచ్చు అండి, మనకు యూజ్ అయ్యే పోస్టర్స్? మ్యూట్లో ఉన్నారు. హ్యాపీ ఈవినింగ్ సార్. బర్త్డే విషెస్ చేయొచ్చు, అండ్ ఏవైనా మ్యారేజెస్కి ఇన్విటేషన్స్, తర్వాత స్కూల్స్లో ఏవైనా అంటే అడ్మిషన్స్కి, తర్వాత క్యాంపెయినింగ్, ఏ క్యాంపెయినింగ్ అయినా సరే ఇప్పుడు పోస్టర్స్ చాలా యూజ్ చేస్తున్నాం సార్. ఓకే, సరిత మ్యామ్ చెప్పండి. Sir, how to open the link in WhatsApp, sir? Sorry, laptop. ఆల్రెడీ ల్యాప్టాప్లో ఓపెన్ చేస్తున్నారా మీరు? Yes, ma'am. Yes, sir. క్యాన్వా అని టైప్ చేయండి మేడం. Canva టైప్ చేయాలా? మీరు పంపించిన లింక్ కాదా? అది యాప్ మేడం, మొబైల్ యాప్. మొబైల్ ఇక్కడ యాప్. చాట్ బాక్స్ పెట్టాను చూడండి. ఓకే. canva.com అండి. క్యాన్వా టైప్ చేస్తే వచ్చేస్తుంది. ఓకే, ఇంకా ఎవరు చెప్తారు? ఆనంద్ సార్, అశోక్ సార్. చెప్పండి, ఎటువంటి పోస్టర్స్ చేసుకుంటాం మనం సర్వసాధారణంగా? సరే, ఏమన్నా ఈవెంట్ కి సంబంధించిన పోస్టర్స్, అడ్వర్టైజ్మెంట్ కి సంబంధించిన పోస్టర్స్. ఓకే ఓకే అండి. రామ్ సార్, రామ్ ఎడ్ల గారు, రూల్ నెంబర్ 4. సార్ చెప్పండి, ఎటువంటి పోస్టర్ చేసుకుంటాం, ఎటువంటి దీన్ని డిజైన్ యూజ్ చేస్తాం మనం, చెప్పండి. సింపుల్ గా చెప్పాలంటే ఫుడ్ సంబంధించి మొదలు పెడితే చచ్చే వరకు మనకి యూజ్ అయ్యేది అన్నిటిని కూడా మన హావభావాలను పోస్టర్ రూపంలో తయారు చేసి మనం చెప్పొచ్చు సార్. ఎస్ సార్, సూపర్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? మళ్ళీ అడుగుతాను నేను. అందరు డౌన్లోడ్ చేసుకున్నారా? చాట్ బాక్స్ ఇచ్చేయండి ఎస్ సార్ అని చెప్పేసి. డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు ఎస్ సార్, లేని వాళ్ళు సార్ లోగో ఏమొస్తుంది దీనికి? లోగో చూపించాలి మీకు. వస్తుంది సి వస్తుంది, సి. సార్ ఒక డౌట్ సార్, ఇంకో అనదర్ మొబైల్ ఉండాలా సార్ దీనిలో చేసుకోవచ్చు? ఇది మొత్తం టెక్నికల్ సార్, టోటల్ టెక్నికల్ కాబట్టి ఖచ్చితంగా మొబైల్ ఉండాల్సిందే. ఫోటో ఎడిటర్ ఇదా? దీని మీద చెప్పు. ఇలా వస్తుంది. సార్ నాకైతే ఒకటే మొబైల్ చేతులు, ఇంటికాడ ఉంటే నాకు ల్యాప్టాప్ ఉన్నది, ఇంకోటి ట్యాబ్ ఉన్నది, ఒకటే మొబైల్ కార్లా. ఏం చేయలేని పరిస్థితి నువ్వు చెప్పింది ఇప్పుడే. ఓకే ఓకే సార్, ఫస్ట్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్లో క్యాన్వా అని టైప్ చేయండి. ఇట్లా నా స్క్రీన్ షేర్ అవుతుందా?
అవుతుంది సార్. ఓకే, క్యాన్వాలో ఇలా ఓపెన్ చేయండి. ఇది లోగో. వచ్చిందా? చాలా తక్కువ వచ్చింది రెస్పాన్స్. వచ్చింది సార్. ఓకే, అక్కడ మీ మెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. మెయిల్ ఐడి లేదా ఫేస్బుక్ ఐడితో లాగిన్ అవ్వండి. ఫ్రీయే, 1 MB కూడా మనం పే చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఫ్రీయే. ఒకవేళ మీకు 2 మొబైల్స్ లేకుంటే, ల్యాప్టాప్ లేదు అని అంటే మీరు అదే మొబైల్లో చూసుకోవచ్చు, నా కాల్ మీకున్న మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. 3 వీక్ సార్ ఏంటిదంటే సింగిల్ మొబైల్ ఉన్న వాళ్ళు ఈ సెషన్ స్క్రీన్ రికార్డింగ్ చేసుకోండి చెప్పేటప్పుడు. సో మీరు మళ్ళీ దాన్ని రికార్డింగ్ చూసుకొని క్యాన్వా ఎడిట్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. బెనిఫిట్ ఓకే, అది ఆ ఒకటి. సెషన్ రికార్డ్ అవుతుంది మనది, నేను షేర్ చేస్తాను. బట్ మీకు ఒకవేళ మొబైల్ లేదంటే మీ మొబైల్లో లాగిన్ అవ్వండి, నో ప్రాబ్లం. మీకున్నటువంటి మొబైల్లోనే మీరు సెషన్ వింటూనే చేయొచ్చు. డ్రైవింగ్ చేస్తూ వినకండి, ఓకేనా? సార్ డౌన్లోడ్ వీడియో చేసిన ఆఫ్. ఓకే, డౌన్లోడ్ చేసినప్పుడు ఏమొస్తుంది సార్ మీకు? నేను ఆల్రెడీ మెయిల్ తోటి లాగిన్ అయినాను సార్. అయిన లాగిన్ తర్వాత అయ్యారు. ఓకే, యాప్స్ ఓపెన్ అయినాయి. మ్యాజిక్ వీడియోస్, ఈమెయిల్, యాడ్స్, సోషల్ ఓకే మీడియా. ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఓకే సార్, థ్యాంక్ యూ. మిగతా వాళ్ళందరూ డౌన్లోడ్ అయిందా సార్? శివకుమార్ సార్, రూల్ నెంబర్ 6 డౌన్లోడ్ చేసుకున్నారా? Yes, sir. సతీష్ సార్, చేశాను. సతీష్ సార్, వేములకృష్ణ సార్, అశోక్ సార్, SK1. బిఫోర్ సెషన్ బిఫోరే చేస్తున్నాం. ఓకే ఓకే, జ్యోత్స్న గారు, రాజబాబు గారు, ఎం ఆనంద్ గారు, కే ఆనంద్ గారు, తులసిరాణి గారు. చేసాం సార్, చేసినాము. ఓకే చేసాం సార్ ఆల్రెడీ. ఓకే, ఓకే అండి, స్క్రీన్ షేర్ చేస్తాను, చూడండి, అబ్జర్వ్ చేయండి. యా, ఇలా వచ్చిందండి అందరికి? ఇలా వచ్చిందా? ఇక్కడ వరకు వచ్చారా? వచ్చింది సార్. వచ్చింది సార్, ఇక్కడ దాకా వచ్చింది. ఓకే, అంటే ఇక్కడ సెర్చ్ టెంప్లెట్స్ వరకు వచ్చారు అందరు, అంటే లాగిన్ అయ్యారు. ఏది రావట్లేదు. సరితరెడ్డి మ్యామ్ మీరు మ్యూట్ లో ఉండండి. సెర్చ్ టెంప్లెట్స్ వరకు వచ్చాము. వచ్చింది సార్. ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి ప్లీజ్, రాని వాళ్ళు. ఈ టెక్నికల్ కాబట్టి కొంచెం మనం ప్రాక్టికలే ఉంటుంది, లెక్చర్ మెథడ్ లో ఉండదు, జస్ట్ ప్రాక్టికలే ఉంటుంది. సార్ నేను ఇప్పుడే ఇంకో మొబైల్ ఇప్పుడే తీసుకున్నా, ఒకసారి చెప్పరా? ఓకే ఓకే, మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళి క్యాన్వా అని టైప్ చేయండి సార్. సార్ క్యాన్వా, సార్ నాకు రాలేదు. CANVA. బ్లూ కలర్ లో సి అని ఉంటుంది, డౌన్లోడ్ చేయాలా సార్? అది డౌన్లోడ్ చేయండి. ఓకే. ఎవరికి రాలేదు ఇందాక? సరిత మేడం. సరిత మేడమా? ఓకే మేడం, అప్పటిలోపు మీరు మొబైల్లో చూడండి, నేను లాస్ట్ లో ల్యాప్టాప్ లో చెప్తాను మీకు. లక్ష్మణ్ సార్, సార్ చెప్పండి రాజబాబు. వాట్ విల్ యూ బి యూజింగ్ క్యాన్వా ఫర్ అన్న వచ్చింది కదా? ఓకే, మీరు లాగిన్ అయ్యారు సక్సెస్ఫుల్ గా సార్. ఓకే, ఇలా వేరే వేరే వచ్చినాయి. వస్తుంది, నేను చెప్తాను ఏమొస్తుంది నేను చెప్తాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. కృష్ణ గారు వచ్చిందా? రత్నం గారు, కూడా పనిచేస్తాయి. పార్టిసిపెంట్స్ అందరూ వీడియో ఆన్ చేసుకుంటే నాకు తెలుస్తుంది. సార్ ఇక్కడ ఎంటర్ కోడ్ అడుగుతుంది సార్. సారీ సార్, నేను డ్రైవింగ్ లో ఉన్నాను సార్. ఓకే ఓకే, నో ప్రాబ్లం.
కోడ్ ఎంటర్ కోడ్ ఏంటి సార్? ఎంటర్ కోడ్ ఉంది కోడ్ సార్ కాదు. లక్ష్మణ్ సార్ ఓకే సార్, నో ప్రాబ్లం. పాస్వర్డ్ సార్ ఇది? నేను సార్ ఇప్పుడు స్క్రీన్ మీద ఏదైతే ఉందో ఆడిదాకా అలా వచ్చిందా వచ్చింది. సార్? ఓకే, అట్లాగే ఉండండి, ఎటు పోకండి, అట్టే ఉండండి. ఇంకా ఓకే కేవీ కృష్ణారెడ్డి సార్ సార్. ఇది సార్ ఎంటర్ కోడ్ అంటుంది సార్, ఏంటది? ఎంటర్ కోడ్ మీన్స్ మీ మెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. మెయిల్ ఐడి లాగిన్ అయిన తర్వాత కోడ్ అంటుంది సార్, ఎంటర్ కోడ్ అంటుంది. స్కిప్ చేసేయండి, స్కిప్ చేయండి. ఒకటి వచ్చింది నాకు, ఎక్కడ వచ్చింది? Canva notifications permissions వచ్చింది సార్. ఓకే, నో ప్రాబ్లం. అది నోటిఫికేషన్ పెట్టేసుకోండి, లేదంటే ఆఫ్ పెట్టుకోండి, మీ ఇష్టం. అలర్ట్ పెట్టుకో. ఓకే సార్. ఓకే, ఇక్కడ వరకు అయితే సార్ వచ్చింది. ఇప్పుడు స్క్రీన్ మీద ఏదైతే ఉందో అదైతే ఉన్నది సార్, ఇందులో ఏం కొట్టాలి? నేను చెప్తాను ఏం కొట్టాలో, నేను చెప్తాను. ఓకే, ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళందరూ కూడా, రాని వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో ఇక్కడ వరకు మీ మొబైల్లో ఇన్స్టాల్ రావట్లేదు సార్ మాకు. మధునయ్య సార్ రావట్లేదా? రావట్లేదు సార్, అంటే కొంచెం నెట్ స్లో ఉన్నట్టుంది సార్, ఇది రావట్లే మా దగ్గర. వేరే మొబైల్ ఉంటే చూడండి, లేదంటే రెండు మొబైల్ ట్రై చేసి సార్, రెండు మొబైల్ ట్రై చేశాను. ఒకసారి నెట్వర్క్ చూసుకోండి. మీ అదే నెట్వర్క్ స్లో ఉంది సార్, అదే రావట్లేదు, వాయిస్ కూడా సరిగా రావట్లేదు. సార్ ఇక్కడ వాట్ విల్ యూ బి యూజింగ్ క్యాన్వా ఫర్ అని వచ్చింది సార్. వచ్చేసింది మీది. సార్ ఇక్కడ ఏం క్లిక్ చేయమంటారు? ఇక్కడ నేను చెప్తాను. ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళందరూ కూడా థమ్స్ అప్ పెట్టండి ఒకసారి రియాక్షన్స్ లో. ఇక్కడ వరకు అందరు వచ్చిన వాళ్ళంతా, వచ్చిన వాళ్ళు ఈ వర్షన్ అంతా కూడా మనకు 1 MB కూడా పే చేసిన అవసరం లేదు. జస్ట్ మనకు మెయిల్ ఐడితో లాగిన్ చేసుకోవచ్చు. అక్కడ మళ్ళీ ఫేస్బుక్ ఐడి ద్వారా కూడా లాగిన్ చేసుకోవచ్చు. అలా చేసుకోవచ్చు. మళ్ళీ ఒకవేళ మనము దాంట్లో ఇంకా ఆప్షన్స్ ఎక్కువ కావాలనుకుంటే ఇయర్లీ 5,000 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. వితౌట్ 1 MB ద్వారా కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎవరు కూడా దీనికోసము, ఈ పోస్టర్స్ కోసము రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రొఫెషనల్స్ మనం బయట చేసుకుంటే ఒక్కొక్క పోస్టర్స్కి 500 1,000 రూపీస్ బయట మార్కెట్లో ఖచ్చితంగా దానికి ఛార్జెస్ అనేటువంటిది వేస్తారు. కానీ మనం ఈజీగా మన యొక్క బిజినెస్ని మన యొక్క పర్సనల్ లైఫ్లో, మన ప్రొఫెషనల్ లైఫ్లో ఎలా యూజ్ చేసుకోవాలనేటువంటిది మనం ఇక్కడ చెప్తాం. ఇక్కడ పొలిటీషియన్స్ ఉన్నారు, కొందరు టీచర్స్ ఉన్నారు, అలాగే బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. మిగతా వాళ్ళందరికీ యూజ్ అవుతుంది. దీనికి మనం ఎలా చేస్తే ఏమవుతుంది జస్ట్ మీరు నేను చెప్పేది వినండి. డౌట్స్ ఉంది మీ నోట్బుక్స్లో రాసుకోండి, వెంటనే అడగకండి, ఇక్కడ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి నోట్బుక్స్లో రాసుకోండి. లాస్ట్ ఫైనల్లో మీకు ఉన్నటువంటి డౌట్స్ అడగండి, నేను మధ్య మధ్యలో మీకు అడుగుతాను, అప్పుడు మాత్రమే చెప్పండి. ఓకే, ముఖ్యంగా మన లైఫ్లో ఫ్యామిలీలో మనకు బర్త్డేస్ చాలా డైలీ ఒక బర్త్డే విషెస్ చెప్పాలి మనం. కాబట్టి బర్త్డే పోస్టర్ ఎలా చేయాలనేటువంటిది నేను చెప్తాను. ఇక్కడ ఏదైతే సర్చ్ టెంప్లెట్స్ ఉందో మ్యూట్లో ఉండండి ప్లీజ్. మెంటర్స్ ఎవరైతే ఉన్నారో మీకు పోస్ట్ ఇచ్చాను, ఇట్లా పార్టిసిపెంట్స్ ని మ్యూట్లో ఉంచండి. అదే మేము చెప్పేది, ఫ్యామిలీలో ఉన్నటువంటి గొడవలన్నీ వినబడతాయి. ఓకేనా? ఓకే, ఇక్కడ సెర్చ్ టెంప్లెట్స్ ఏదైతే ఉందో ఇక్కడ మనం సెర్చ్ చేయాలి. ప్రతి ఒక్క ఏది కావాలనుకున్నా అక్కడికి వస్తుందండి. మనం ఏది కావాలనుకున్నా ఇక్కడ సెర్చ్లో జస్ట్ సెర్చ్ చేస్తే చాలు మనకు కావాల్సిన అన్నీ వస్తాయి. ఎగ్జాంపుల్స్ మనకి ఏమేమి కావాలా సార్? బర్త్డే పోస్టర్స్ కావాలా, వెడ్డింగ్ విషెస్ కావాలి, అలాగే వెడ్డింగ్ ఇన్విటేషన్స్ కార్డ్ కావాలి, ఏదైనా ఆకేషన్స్ ఉంటే దానికి సంబంధించిన ఇన్విటేషన్స్ కార్డ్స్ కావాలి, అలాగే మనకు సంబంధించిన మన బిజినెస్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటే బిజినెస్ పోస్టర్స్ అవసరం ఉంటుంది, బ్రోచర్స్ అవసరం ఉంటుంది. అలాగే యాజ్ ఎ ట్రైనర్గా, యాజ్ ఎ స్పీకర్స్గా మనకు చాలా రకాల పీపీటీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ పీపీటీస్ని కూడా మనం ఎలా క్రియేట్ చేయాలో అన్నీ కూడా మనం ఇక్కడ నేర్చుకుంటాం కదా. ఫస్ట్ ఇక్కడ మనం నేర్చుకుంటామంటే ఫస్ట్ సెర్చ్ టెంప్లెట్స్ మనం సెర్చ్ చేసుకోవాలి ఏం కావాలో అనేటువంటిది. ఫస్ట్
బర్త్డే విషెస్ ఇక్కడ వచ్చింది. సార్ చర్చ్ వస్తలేదు కదా, సార్ చర్చ్ ఎక్కడ వస్తలేదు కదా సార్. ఇది చర్చ్ రావట్లేదా? సార్ వాట్ విల్ యూ బి యూజింగ్ క్యాన్వా ఫర్ గాడ్ హిందీ. ఉన్నది. మీరు లాగిన్ అయ్యారా? మెయిల్ ఐడితో లాగిన్ అయ్యారా? ఏంటి సార్ ఇక్కడ ఆప్షన్స్ పర్సనల్ కాకపోతే ఆప్షన్స్ వచ్చినాయి ఇక్కడ, పర్సనల్ అని, టీచర్ అని, స్టూడెంట్ అని ఇట్లా. ఒక్క మంచి బెనిఫిట్ టీచర్స్కి ఏంటిదంటే మీకు లైఫ్ లాంగ్ సరిపడా దీన్ని లాగిన్ యాక్సెస్ ఇస్తారు. అంటే ఇయర్లీ 5,000 రూపీస్ ఏదైతే ఉందో మీరు టీచర్స్ ఎవరైతే ఉన్నారో సేవ్ చేసుకోవచ్చు. టీచర్స్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఇది ఇచ్చారు. అది కావాలనుకుంటే నేను మళ్ళీ మీకు చెప్తాను. బట్ ఇప్పటికైతే జస్ట్ మీ మెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. జస్ట్ మీ మెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి, లేదంటే స్కిప్ ఆప్షన్ ఉంటుంది, స్కిప్ చేసేయండి. ఓకేనా? యా, మనకి ఇప్పుడు బర్త్డే పోస్టర్స్ కావాలి కాబట్టి ఇక్కడ హ్యాపీ బర్త్డే అని మనం టైప్ చేస్తాం. మీరు కూడా మీ మొబైల్లో చూడండి, హ్యాపీ బర్త్డే అని టైప్ చేయండి. ఇలా చాలా రకాల టెంప్లెట్స్ వస్తాయి. ఆల్రెడీ చేసిన టెంప్లెట్సే ఉంటాయి, మళ్ళీ మళ్ళీ కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఉన్నటువంటి దాన్ని మనం ఏం చేసుకోవాలంటే జస్ట్ ఎడిట్ చేసుకోవాలంటే. మళ్ళీ ఇక్కడ ప్లీజ్ మ్యూట్లో ఉండండి రాజబాబు సార్. ఇక్కడ ఏంటిదంటే మీ మొబైల్లో ఎవరికైతే యాక్సెస్ లేదో, అంటే నా పెయిడ్ వర్షన్ కాబట్టి నాకు అన్ని పోస్టర్స్ ఇక్కడ కనబడతాయి. మీకు కొన్ని కనబడవు పోస్టర్స్, అంటే యాక్సెప్ట్ చేయవు. కొన్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తాయి, అది చూసుకోండి. అక్కడ కొన్ని గుర్తులు కనబడతాయి మీకు, పెయిడ్ ప్రో వర్షన్సి, వితౌట్ ప్రో వర్షన్, అవి చూసుకోండి. అవి మాత్రమే ఓపెన్ చేయండి. ఇక్కడ నాకు అన్ని యాక్సెస్ ఉంటుంది కాబట్టి నేను చేయవచ్చు. యా, ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ ఉన్నాయి. దానికి మనకు ఏదైతే బాగా నచ్చుతుందో దాన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నాకు ఇది బాగుంది అనిపించింది అనుకోండి ఎగ్జాంపుల్. యా, దీన్ని మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన దాన్ని ఫోటో ఎవరైతే బర్త్డే ఉందో వాళ్ళ ఫోటో మనం రీప్లేస్ చేయాలి. ఎవరైతే పోస్టర్ ఉందో దాన్ని రీప్లేస్ చేయాలి. రీప్లేస్ చేయాలంటే ఫస్ట్ ఆ ఫోటోపై మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు కింద సైడ్ మీకు ఏం కనబడుతుందంటే, కింది లాస్ట్లో మొబైల్కు కింద సైడ్ ఏమొస్తుందంటే లెఫ్ట్స్లో రీప్లేస్ వస్తుంది. రీప్లేస్లో రీప్లేస్ అని సెర్చ్ చేస్తే గ్యాలరీ ఉంటుంది. గ్యాలరీకి రైట్ సైడ్ అప్లోడ్ ఉంటుంది. అప్లోడ్కి రైట్ సైడ్ ఫొటోస్, వీడియోస్ అలా ఉంటాయి. మనం ఏది అప్లోడ్ చేస్తే అది వస్తుంది. ఇక్కడ మనము అప్లోడ్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇలా అప్లోడ్ ఫైల్స్ ఉంటాయి. అప్లోడ్ ఫైల్స్లో మనం ఇక్కడ బిఫోర్ మనం అప్లోడ్ చేసుకుంటే ఇక్కడ మనకు అప్లోడ్ ఫైల్స్లో కొన్ని ఫొటోస్ వస్తాయి. ఎవరైతే బర్త్డే ఉందో వాళ్ళ ఫోటో మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ నేను గురువు గారిని ఫోటో సెలెక్ట్ చేసుకుంటా. వచ్చేసిందా ఫోటో రీప్లేస్ చేసాము, ఫోటో వచ్చేసింది. అలాగే నేమ్ ఎడిట్ చేయాలి, పేరు ఎడిట్ చేయాలి కాబట్టి ఇక్కడ పేరుపై మనం ఒకసారి క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఎడిట్ ఆప్షన్ వస్తుంది కింద, సేమ్ అలాగే కింది సైడ్ ఎడిట్ ఉంటుంది, ఫాంట్ ఉంటుంది, టెక్స్ట్ స్టైల్స్ ఉంటాయి, ఫాంట్ సైజ్ ఉంటుంది, కలర్స్ ఉంటాయి, ఫార్మట్, ఇవన్నీ కూడా ఇక్కడ కనబడతాయి. మనకు కావాల్సింది ఎడిట్ కాబట్టి ఎడిట్ని మనం యూజ్ చేసుకోవచ్చు. పేరు ఎవరిది? మిస్టర్ గంపా సార్ షార్ట్లో పెట్టుకుందాం. ఓకేనా? మిస్టర్ గంపా సార్ అని ఒకసారి మళ్ళీ చెప్పారా సార్? చెప్తా. ఇక్కడ వచ్చింది. మళ్ళీ మనకి ఇక్కడ బెలూన్స్ ఉన్నాయి, పైన హ్యాపీ బర్త్డే రాసింది ఉంది, అంతా ఓకే. ఇక్కడ ఇంకేమైనా యాడ్ చేయాలనుకుంటే ఎగ్జాంపుల్ ఏదైనా కేక్, బర్త్డే కాబట్టి కేక్ని మనం ఎక్కువ మట్టుకు పెడతాం. ఇక్కడ కేక్ పెట్టాలంటే ఎటువంటి ఆప్షన్స్ని మనం ఇక్కడ పోస్టర్ పై తీసుకురావాలంటే జస్ట్ మనకు రాసుకోండి, ఎలిమెంట్స్ ఉంటాయి. మనం పోస్టర్స్ క్రియేట్ కావాలనుకుంటే 100% ఎలిమెంట్స్ని యూజ్ చేయాలి. ఎక్స్ట్రా ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యూజ్ చేసుకోవాలంటే ఎలిమెంట్స్లోకే వెళ్ళాలి. మనకు ఏది కావాలనుకున్నా 100% ఎలిమెంట్స్లో
సెర్చ్ ఎలిమెంట్స్ వస్తుంది. ఆ సెర్చ్ ఎలిమెంట్స్లో మనకి ఏం కావాలో అక్కడ మనం టైప్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఏమనుకుందాం, కేక్ అనుకుందాం, కేక్ బర్త్డే కేక్ అనుకుందాం. ఇక్కడ చాలా మటుకు ఫొటోస్, బర్త్డే ఫొటోస్ వస్తాయి, బర్త్డే వీడియోస్ వస్తాయి, బర్త్డే గ్రాఫిక్స్ వస్తాయి. మనకు ఏది కావాలో అది సెట్ అయ్యేది చూసుకోవాలి. ఇక్కడ సెట్ అయితే అనుకోండి, ఇప్పుడు ఈ కేక్ ఎక్కడైతే దీన్ని ఇక్కడ ఉంచాను నేను, ఇక్కడ పెట్టాను అనుకోండి, ఇలా మనం ల్యాగ్ చేసుకోవచ్చు దీన్ని. మళ్ళీ ఏదైనా బొకేట్ కావాలనుకుంటే బొకే అలాంటివి ఇక్కడ చూసుకోవచ్చు. మనం కొంచెం స్లోగా హ్యాండిల్ చేయాలి. స్లోగా హ్యాండిల్ చేస్తే చాలా ఈజీగా అవుతుంది. మళ్ళీ మనం ఎటువంటి సేవ్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. బొకే కావాలనుకుంటున్నాను కాబట్టి ఫ్లవర్ బొకేట్, ఇక్కడ చాలా రకాలు ఉంటాయి. మనకు ఏది కావాలనిపిస్తే అది యూజ్ చేసుకోవచ్చు. ఇలా చూసి ఇక్కడ ఉంచాలో అక్కడ పెట్టేయాలి. ఇప్పుడు ఇది బర్త్డే పోస్టర్స్ రెడీ అయింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, ఇప్పుడు మనం దీన్ని డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేస్తే, డౌన్లోడ్ చేస్తే సరిపోతుంది, మన గ్యాలరీకి వచ్చేస్తుంది. డౌన్లోడ్ ఎలా చేయాలంటే ఇక్కడ పైన యారో ఉంటుంది, పైన సైడ్ రైట్ సైడ్ యారో ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఒకసారి క్లిక్ చేసి ఇలా వస్తుంది, షేర్ లింక్ డౌన్లోడ్ జీమెయిల్. ఇక్కడ మనకు కావాల్సింది ఈ డౌన్లోడ్ కాబట్టి ఇది జాగ్రత్తగా వినండి. డౌన్లోడ్ అయిందా, డౌన్లోడ్ ఆప్షన్స్లో ఇక్కడ ఫైల్ టైప్ ఉంది, పైన కనబడుతుందా, ఫైల్ టైప్ ఉంది. ఈ ఫైల్ టైప్ని ఒకసారి ఓపెన్ చేయాలి. జేపీజీ ఉంది, పిఎన్జీ ఉంది, పీడిఎఫ్ ఉంది, పీడిఎఫ్ ప్రింట్ ఉంది, ఎస్విజీ ఉంది, MP4 వీడియో ఉంది, జిఐఎఫ్ ఉంది, పీపీటీ కూడా ఉంది. మనకి ఏం కావాలి, జేపీజీ ఒక ఫోటో కావాలి, దాని పోస్టర్స్ కావాలి కాబట్టి మనం ఇక్కడ జేపీజీని సెలెక్ట్ చేసుకోవాలి. జేపీజీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సైజ్ని పెయిడ్ ఆప్షన్స్కి మనం సైజు పెంచుకోవచ్చు, క్వాలిటీ పెంచుకోవచ్చు. వితౌట్ పెయిడ్కి క్వాలిటీ సైజ్ పెరగదు, సైజ్ కూడా పెరగదు, క్వాలిటీ కూడా పెరగదు, అంతే ఉంటుంది. ఇక్కడ నేను పెంచాను కాబట్టి ఫుల్ఫిల్ అయింది. ఇక్కడ లాస్ట్ డౌన్లోడ్ ఉంటుంది, డౌన్లోడ్ పై క్లిక్ చేస్తే పోస్టర్ డౌన్లోడ్ అవుతుంది. ఇలా డౌన్లోడ్ అయింది. డౌన్లోడ్ అయినది గ్యాలరీలో ఉందో లేదో చూసుకోవాలా. వచ్చేసింది గ్యాలరీ. గ్యాలరీలో కూడా వచ్చేసింది. ఇక్కడ ఈ బర్త్డే పోస్టర్లో ఇంకేమైనా మీకు డౌట్ ఉన్నాయా అడగండి ఇప్పుడు. సార్ ఎలిమెంట్స్ ఆప్షన్ ఎక్కడ వస్తుంది మళ్ళీ సార్? ఒక క్వశ్చన్ చెప్పరా? చెప్తాను మేడం. ఎలిమెంట్స్ సార్, మనము ఎప్పుడైతే ఒక పోస్టర్ని సెర్చ్లో ఓపెన్ చేస్తామో, మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను చూడండి, జాగ్రత్తగా చూడండి. సెర్చ్ టెంప్లెట్స్లో మనము కావాల్సింది ఇప్పుడు బర్త్డే పోస్టర్ ఓపెన్ చేస్తున్నాం. హ్యాపీ బర్త్డే వస్తుంది. ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాం. ఎవరికైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇది ఉంది, ఈ ఫోటో ప్లేస్లో రీప్లేస్ చేస్తున్నాను నేను. కంపల్సరీ ఫోటో పెడుతున్నాను. నేమ్ కూడా ఎడిట్ చేస్తున్నాను. నేమ్ పై ఓల్డ్ పేరు ఉంటుంది కాబట్టి మనకు కొత్త పేరు కావాలి, అక్కడ ఎడిట్ చేయాలి, సరిపోతుంది. కంపల్సరీ పెట్టేస్తున్నాను. ఇదంతా ఓకే. ఏదైనా వేస్ట్ మనకు అనవసరం ఉంది మనం డిలీట్ చేయాలి, దానిపైన క్లిక్ చేస్తే డిలీట్ ఆప్షన్ వస్తుంది, డిలీట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఇంకేమైనా కావాలి, మనకు కేక్ కావాలి అంటే ఇక్కడ కింది సైడ్లో ఎలిమెంట్స్ ఉంటాయి, డిజైన్ ఎలిమెంట్స్, టెక్స్ట్, గ్యాలరీ, ఇదంతా కూడా డౌన్ సైడ్లో ఉంటాయి. మన మొబైల్లో డౌన్ సైడ్లో ఎలిమెంట్స్ ఉన్నాయి. వచ్చిందా సతీష్ సార్? ఓకే. ఇప్పుడు ఇంకెవరో డౌట్ అడిగారు, హ్యాండ్ రైజ్ చేయండి. ఇందాక
ఇందాక ఎవరు డౌట్ అడిగారు, 100 చేయండి. సరిత రెడ్డి మ్యామ్ చెప్పండి. సార్ ఇది ఓపెన్ అయింది, బట్ నేను మీరు అన్నట్టు టెక్స్ట్ సెలెక్ట్ చేశాను, బట్ ఇది రిప్లేస్ అవ్వట్లేదు. ఇంకోసారి ఓపెన్ చేయండి మేడం, మీ యాప్ని క్లోజ్ చేసి మళ్ళీ ఒకసారి ఓపెన్ చేయండి. సార్ ఇప్పుడు ఓకే నా సార్. దాంట్లో హ్యాపీ సార్ బర్త్డే తప్ప మిగతా అన్ని వస్తానే సార్. సార్ ఫోటో సెలెక్ట్ వెడ్డింగ్ చేసినాము. అందరూ మాట్లాడితే కన్ఫ్యూజ్ అవుతుంది, ఒక్కొక్కరు మాట్లాడండి. సార్ ఇప్పుడు ఫోటో సార్ ఇప్పుడు సెలెక్ట్ నా చేసినాము. దాంట్లో ఇందాక చెప్పి హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ చేసుకోండి ఒక్కొక్కరు. సార్ హ్యాండ్ రైజ్ చేయండి, సార్ నేమ్స్ పిలుస్తారు, అప్పుడు మీ డౌట్ అడగండి. ఒకేసారి మాట్లాడితే కన్ఫ్యూజ్ అయిపోతారు, మీ డౌట్ క్లియర్ అవ్వదు. సో ప్లీజ్ కొంచెం హ్యాండ్ రైజ్ చేసి అప్పుడు అడగండి. ఎస్ సార్ భూపల్లి, వచ్చింది. ఓకే భూపల్లి రాజు గారు ఇప్పుడు సార్ అడగండి. ఇప్పుడు నాది వెడ్డింగ్ వచ్చింది సార్. వెడ్డింగ్ మీరు వేరే ఏం వేరే టైప్ చేస్తే వచ్చినాయి, అదే బర్త్డే వస్తుంది. రాదు. నేను బర్త్డే టైప్ చేసిన సార్. చూడండి ఇంకోసారి టైప్ చేయండి, బర్త్డే వస్తుంది. మేడం సరిత రెడ్డి మ్యామ్ వచ్చింది సార్. చెప్పండి. ఓకే 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 అండి, సార్ ఓకే వచ్చింది. హ్యాపీ బర్త్డే అని వచ్చింది. ఓకే. మళ్ళీ ఇంకా మిగిలిన చేంజ్ చేయాలంటే సార్ మనకు కావాల్సిన టెంప్లెట్ యూజ్ చేసుకోండి. మీకు ఏదైతే ఫేవరెట్ ఉందో దాన్ని యూజ్ చేసుకోండి. అక్కడ యూజ్ చేసుకున్న దాన్ని అక్కడ ఫోటో పాతది ఉంది కాబట్టి అక్కడ రీప్లేస్ చేయండి. ఓకే, బట్ ఐ విల్ ట్రై. ఓకే తులసి రండి చెప్పండి. సార్ ఫోటో అది అప్లోడ్ చేశాక అక్కడ చుట్టూ అంటే బెలూన్స్ మీరు చెప్పిన ఇమేజ్ నేను తీసుకున్నాను. బెలూన్స్ అదంతా పోయింది సార్. అంటే ఓన్లీ ఒక ఫోటో ఒకటే కనిపిస్తుంది. నేమ్ ఎడిట్ చేశాను, సెట్ ఓకే, అవ్వట్లేదు సార్. మీకు ఇంకా బెలూన్స్ రావాలనుకుంటే ఎలిమెంట్స్కి వెళ్ళండి, బెలూన్స్ అని టైప్ చేయండి. బర్త్డే బెలూన్స్ అంటే నంబర్ ఆఫ్ వస్తాయి, మీరు ఎక్కడైతే సెట్ చేస్తారో అక్కడ సెట్ చేసేయండి, వచ్చేస్తుంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, ఇది క్లియర్ అండి. క్లియర్ అయితే క్లియర్ అని చెప్పండి, చాట్ బాక్స్లో క్లియర్ అని పెట్టండి. ఇలా చాలా రకాలు చేసుకోవచ్చు బర్త్డేలో. మనం ఇంకా ముందరికి వెళ్ళాలి కాబట్టి టైం చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, ఓకే నెక్స్ట్ వచ్చేసి బర్త్డే చేసుకుందాము. మళ్ళీ వెడ్డింగ్ డే కూడా సేమ్ అంతే. వెడ్డింగ్ ఇన్విటేషన్స్ కానివ్వండి, వెడ్డింగ్ డే, వెడ్డింగ్ యానివర్సరీస్, ఇలా నెంబర్ ఆఫ్ వస్తాయి. మనకు ఏది ఫేవరెట్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని సేమ్ రీప్లేస్, ఫోటో రీప్లేస్, మరి ఎడిట్ నేము, డౌన్లోడు అలా చేసుకోవచ్చు. ఇది హ్యాపీ యానివర్సరీ వచ్చింది, ఆ ఫోటోపై క్లిక్ చేస్తే కింద రీప్లేస్ ఉంటుంది. దాన్ని అప్లోడ్లో మనం ఫోటో పెట్టుకోవాలి ఫస్ట్, లేదంటే అప్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ అప్లోడ్కి వెళ్ళి అప్లోడ్ ఫైల్స్, ఇక్కడ డివైస్లోకి వెళ్ళి మళ్ళీ క్యాన్వా పైన రైట్ సైడ్ ఇక్కడ గ్యాలరీ ఓపెన్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఫొటోస్ అప్లోడ్ అవుతాయి. ఇక్కడ వచ్చేస్తుంది ఫోటో ఇమేజెస్లో, ఇది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా క్రాప్ చేసుకోవచ్చు మనకు ఫొటోస్ని, ఇలా వచ్చేస్తుంది. మనకు ఇంకేం కావాలో పెట్టేసుకొని డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మెయిన్ మాత్రం జేపీజీ, పిఎన్జీ, పీడిఎఫ్ ఎందులో ఓపెన్ కాదు, జస్ట్ జేపీజీ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ సైజ్ని మనము పేడ్ వర్షన్లో సైజ్ పెరుగుతుంది, వితౌట్ పేడ్లో సైజ్ పెరగదు. ఇది ఒకటి చూసుకుంటే సరిపోతుంది. అవి ఎక్కడ ఉన్నాయి సార్? మేడం మనం డౌన్లోడ్ చేస్తాం కదా, అప్పుడు ఆ టైంలో వస్తుంది. ఓకే, వెడ్డింగ్ అయింది, బర్త్డే అయింది. ఇంకేం చేద్దాం సార్ చెప్పండి ఎవరైనా. పీపీటీ సార్. ఓకే పీపీటీ, ఇంకా సార్ పీపీటీ చెప్పండి. పీపీటీ ఓకే, ఇంకా అంటే మన ఫస్ట్ స్పీచ్ ఈ పోస్టర్ ఒకటి చేద్దాం సార్. ఏది టాపిక్
అంటే మన టాపిక్ ల్యాండింగ్ యస్ అవును సార్, అంటే మనమే ఒక మనమే మన స్పీకర్ గా పీపీటీని ప్రిపేర్ చేయాలి. డేట్, టాపిక్, టైం అదొకటి, పెట్టేసి ఒక పోస్టర్ ఒకటి. పోస్టర్ క్రియేట్ చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. తర్వాత మనం పీపీటీ ఓకే చేసుకోవచ్చు మళ్ళీ. ఫస్ట్ పోస్టర్ అండ్ దెన్ అందులో మన నేమ్, డిసిగ్నేషన్, టైమ్, టాపిక్, వెన్యూ, అదొకటి. ఓకే. మన పోస్టర్లో మాత్రం ఏమేమి ఉండాలి? ఖచ్చితంగా డేట్ ఉండాలి, టైం డేట్, ఉండాలి, వెన్యూ ఉండాలి, ప్లేస్, టాపిక్, ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళ నేమ్ ఉండాలి బోర్డులో పెద్దగా. ఉంటే స్పాన్సర్స్. ఇన్విటేషన్ కార్డు కూడా చేసుకోవచ్చు. యా పీపీటీ అన్నారు కాబట్టి అదే మనం పీపీటీ చేద్దాం ఫస్ట్. ఓకే పీపీటీ సార్, కొంచెం స్లోగా చెప్పండి, మేము నోట్ చేసుకుంటాం పాయింట్స్ ఓకే. వన్ బై వన్. సెర్చ్లో మనం పీపీటీ ప్రజెంటేషన్ పీపీటీ టైప్ చేసి సరిపోతుంది. పీపీటీ పీపీటీ. ఓకే ఇక్కడ అన్ని ఆప్షన్స్ ఉంటాయి, ఇక్కడ ఐకాన్స్ అన్ని ఉంటాయి. కానీ ఎందుకు సెర్చ్ చేస్తున్నాం అంటే మనకి ఏది కావాలో అదే సెర్చ్ చేస్తున్నాం. ఇక్కడ మనం కింద చూస్తే ఇక్కడ అన్ని కనబడతాయి. నేను చూపిస్తాను ఒకసారి. ఇక్కడ చూడండి, కింది సైడ్లో సెర్చ్ టెంప్లెట్స్ ఇక్కడ ఉందా? దీని కింది సైడ్లో ఇవి సోషల్ మీడియా, ఫోటో ఎడిటర్, వీడియో, షీట్, ప్రజెంటేషన్, ప్రింటేబుల్, డాక్యుమెంట్, వైట్ బోర్డ్, వెబ్సైట్, మళ్ళీ మోర్ ఆప్షన్స్లో ఇంకా నంబర్ ఆఫ్ ఉంటాయి. మనకు ఏది కావాలనుకుంటే అవన్నీ ఉంటాయి. ఆల్రెడీ దీని కింద ప్రజెంటేషన్ కావాలి మనకు. ప్రజెంటేషన్ని ఓపెన్ చేసినాం. ప్రజెంటేషన్ ఓపెన్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ పీపీటీ ఓపెన్ చేస్తున్నాం. మనకు ఏదైనా ఒక టైం టేబుల్ కావాలి. టైం మేనేజ్మెంట్ పైన పీపీటీ కావాలి. టైం మేనేజ్మెంట్ టైప్ చేసాం. ఇక్కడ నంబర్ ఆఫ్ పీపీటీస్ వస్తాయి. నంబర్ ఆఫ్ పీపీటీస్ వస్తాయి. దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఏదైనా మనకు నచ్చింది. పీపీటీ ఓపెన్ అయింది. ఈ పీపీటీలో స్లైడ్స్ ఒక 10 స్లైడ్స్ ఉన్నాయి. 10 స్లైడ్స్ ఉన్నాయి. ఈ 10 స్లైడ్స్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి టైం మేనేజ్మెంట్. ఓకే, బాగుంది. ఇక్కడ ప్రజెంటేషన్ డేట్ మనం ఏ రోజు చెప్తున్నామో అది దాన్ని ఎడిట్ చేసుకోవాలి. సేమ్ ఎడిట్ ఆప్షన్ సేమ్. ప్రజెంటెడ్ బై ఎవరు చేస్తున్నారు దీన్ని ఎడిట్ చేసుకుంటే సరిపోతుంది. యాజ్ ఏ నేను, మీ పేరు. ఇది ఫస్ట్. ఇక్కడ ఏదైనా మనం ఫోటో యాడ్ చేసుకోవాలనుకుంటే ఫోటోని యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ అప్లోడ్ ఆప్షన్, మన ఫోటో ఉంటుంది కదా, ఈ ఫోటోని అక్కడ ఎక్కడైతే సెట్ అవుతుందో అక్కడ పెట్టేయాలి. ఇక్కడ సెట్ అవుతుంది అనుకోండి, ఇక్కడ పెట్టేసి మళ్ళీ పేడ్ ఆప్షన్లో బ్యాక్గ్రౌండ్ ఎడిట్ ఉండదు. పేడ్ వితౌట్ పేడ్ ఆప్షన్లో, విత్ పేడ్ ఆప్షన్లో అన్నీ ఉంటాయి. ఇక్కడ బీజీ రిమూవర్ కూడా ఫ్రీగానే ఉంటుంది. పేడ్ ఆప్షన్లో ఉంటుంది. వితౌట్ పేడ్లో మనం గూగుల్లోకి వెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది. బ్యాక్గ్రౌండ్ వెళ్ళిపోయింది నాది. ఇక్కడ నేను సెట్ చేస్తున్నాను నా ఫోటోని. ఇలా సెట్ చేసుకున్నాము. టైం మేనేజ్మెంట్, నా ఫోటో, ఇక్కడ మళ్ళీ నా పేరుని ఎడిట్ చేసుకోవాలి. ప్రజెంటెడ్ బై డేట్ టుడే, ఈరోజు 25 అక్టోబర్. ఇది వచ్చేసింది. ఇది టైం మేనేజ్మెంట్. మళ్ళీ సెకండ్ స్లైడ్లో ఇంట్రొడక్షన్ ఉంది. థర్డ్ స్లైడ్ ఏముందో చూసుకోవాలి. ఇక్కడ ఏమైనా ఎడిట్ ఉంటే మనం చేసుకోవాలి. ఎడిట్ కామన్ టైం మేనేజ్మెంట్ ఛాలెంజెస్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్ అంటే కొన్ని హెడ్డింగ్స్ ఉన్నాయి. దాంట్లో ఏమైనా ఎడిట్ ఉంటే సేమ్ ఎడిట్ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే ఏం అవసరం లేదంటే లాస్ట్లో థ్యాంక్ యూ ఉందా లేదా చూసుకోవాలి, లేదంటే యాడ్ చేయాలి. ఇది టైం మేనేజ్మెంట్ యొక్క స్లైడ్ అయిపోయింది.
మళ్ళీ అయిపోయింది, దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సేమ్ యారో పైన ఉందన్నట్టు యారో ఇక్కడ డౌన్లోడ్లో మళ్ళీ ఇక్కడ పిఎన్జి పెట్టద్దు, ఇది ప్రజెంటేషన్ కాబట్టి ఫైల్ని టైప్ చేసి ఇక్కడ పిపిటిఎక్స్ ఉంటుంది, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ డాక్యుమెంట్, దీన్ని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ మనకు పేజెస్ కనబడతాయి, ఫైల్ టైప్లో ఏముందో చూసుకోవాలి, అలాగే పేజెస్లో ఎన్ని పేజెస్ ఉందో చూసుకోవాలి. 1 to 10 ఉంది, ఎస్, దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రజెంటేషన్ రెడీ, టైం మేనేజ్మెంట్ ప్రజెంటేషన్ డౌన్లోడ్ అయిన వెంటనే మన మొబైల్లో స్టోరేజ్ అవుతుంది, కానీ ఇది మనము టెలిగ్రామ్లో లేదా వాట్సాప్లో మనం ఎవరికైనా ఫార్వర్డ్ చేయాలనుకున్నా ఇలా చేసుకోవచ్చు, లేదంటే మన నంబర్కి మనం వేరే మొబైల్కు ఎవరికైనా చేయాలనుకున్నా ఇలా చేసుకోవచ్చు. యా, ఓపెన్ అయిపోయింది ప్రజెంటేషన్, పీపీటీ ఈస్ కంప్లీటెడ్, ప్రజెంట్ చేసుకోవచ్చు ఇలా. ఓకే, యా, పీపీటీ కూడా అయిపోయింది. ఇక్కడ పీపీటీలో ఇంకేం డౌట్స్ ఉన్నాయా? జస్ట్ ఎగ్జాంపుల్ టైం లక్ష్మణ్ సార్, మేనేజ్మెంట్ చెప్పాము నన్ను సార్. ఈ యాప్ డబ్బులు అడుగుతారు కదా సార్, డబ్బులు పే చేయకండి సార్, అంతేనా? సార్ మళ్ళొక్కసారి రివైజ్ చేయరా? నేను చెప్పేది వితౌట్ డబ్బులు, 1 MB కూడా పే చేసిన అవసరం లేదు, జస్ట్ మీ మెయిల్ ఐడితో లాగిన్ అయితే కావచ్చు. ఓకేనా? నేను మెయిల్ ఐడితో లాగిన్ అయినా, మీరు చెప్పిన అన్ని ఓపెన్ చేసినా కానీ ఏదో ఆప్షన్ వచ్చినా సీదా డబ్బుల కాడికి తీసుకుపోతుంది మన సెల్. తీసుకెళ్ళకండి, స్కిప్ చేయండి, అక్కడ స్కిప్ ఆప్షన్ ఉంటుంది, స్కిప్ చేయండి. ఓకే, చేసిన ఓకే, ఏ ఆప్షన్ లో పోయినా డబ్బులు అడుగుతాయి. ఓకే, I అడగకండి. created, sir. I got. ఓకే మేడం, సార్ తెలుసు మేడం, చెప్పండి. పీపీటీలో మీ ఫోటో స్టిక్ చేశారు కదా అక్కడ తీసుకెళ్ళి, నేను అలా చేస్తే చుట్టూ ఎడ్జెస్ వస్తున్నాయి సార్. ఆ ఎడ్జెస్ తీసేయడం ఎట్లా? అంటే నేను ఏ Edges. ఫోటో డౌన్లోడ్ చేశానో దాన్ని అక్కడ పెడితే దాని చుట్టూ ఒక ఫోటో అంటే ఫోటో లాగానే కనిపిస్తుంది. అట్లా కాకుండా ఇప్పుడు మీది దాంట్లో కలిసిపోయింది, అంటే నీట్ గా వచ్చింది, నాదేమో అట్లా రావట్లేదు. ఓకే, వస్తుంది మేడం. ఎవరికైతే అక్కడ ఆప్షన్ లేదు కాబట్టి మనము బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసుకోవాలంటే ఇక్కడ గూగుల్లోకి వెళ్ళి బీజీ రిమూవ్ ఎంచుకోవాలి, సెలెక్ట్ చేసుకొని మన ఫోటోని అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ BG. ఇమేజ్, ఇక్కడ నా ఫోటో అనుకుంటున్నా, ఈ ఫోటో యా, ఇక్కడ డౌన్లోడ్, ఫ్రీ డౌన్లోడ్కి వెళ్ళిపోవాలి, లేదంటే దీనికి కూడా పేమెంట్ అడుగుతుంది. ఫస్ట్ అవునవును, గూగుల్ అదే ఉన్నది ఇబ్బంది. చెయ్యాలా సార్? ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయిందా, చూసారా? ఎస్ సార్. అయిపోయింది. Sir, remove అయిపోయింది. ముందు గూగుల్లో చేశాక ఆ తర్వాత అప్లోడ్ చేయాలా సార్? గూగుల్లో చేసుకోండి ఫస్ట్. అంటే బీజీ రిమూవ్ అంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ కావాలనుకుంటే బీజీ రిమూవ్ చేసుకోండి, లేదు అలాగే ఉండనివ్వండి అంటే అలాగే పెట్టేసేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది బీజీ రిమూవ్ చేసుకోవచ్చు. పీపీటీ అయిపోయింది, పీపీటీ ఇంకోసారి రిపీట్ చేయమన్నారా? ఎస్ సార్. ఏం లేదండి, ఫస్ట్ మనము సెర్చ్ టెంప్లెట్స్కి వెళ్ళాలా. పీపీటీ ప్రజెంటేషన్లో మనకి ఏ టాపిక్ కావాలి, ఇప్పుడు టైం మేనేజ్మెంట్ చెప్పాము, ఇప్పుడు గోల్ సెట్టింగ్ చెప్తున్నాను నేను అనుకోండి. మన గోల్ సెట్టింగ్ టాపిక్ చెప్పాలా స్కూల్లో, గోల్ సెట్టింగ్. ఇక్కడ ఉన్నటువంటి వచ్చింది, ఒక పీపీటీ వచ్చింది, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చాలా స్లైడ్స్ ఉంటాయి, ఈ స్లైడ్ని మనకు నచ్చిన పాయింట్స్ని యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అలాగే పెట్టేసుకొని సేవ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసింది, మళ్ళీ సేమ్ డౌన్లోడ్ చేసుకోవాలి కాబట్టి పైన యారో మార్క్ డౌన్లోడ్, ఇక్కడ పీపీటీ, మళ్ళీ పీపీటీ డౌన్లోడ్. శ్రీలు మ్యూట్, ఇది అయిపోయింది. ఎగ్జాంపుల్స్ ఇక్కడ బిజినెస్ వాళ్ళకు ఉంటే మీకు నచ్చిన
టాపిక్, మీకు ఏదైతే రియల్ ఎస్టేట్ ఉంటే రియల్ ఎస్టేట్ టాపిక్, ఎలా సేల్స్ ఉంటే సేల్స్ టాపిక్, పొలిటికల్ వాళ్ళు ఉంటే ఏమన్నా పొలిటికల్ ఏమన్నా ఉంటే అది సెర్చ్ చేసుకో, మనం ఏం సెర్చ్ చేసుకున్నా వస్తుంది. ఓకే, దిస్ పీపీటీ. ఇంకేమన్నారు? పీపీటీ అయిపోయింది. ముఖ్యంగా మనము ఎక్కువ మటుకు మన యొక్క ఐడి కావాలి మనకు. ఐడెంటిటీ కార్డు సెర్చ్ చేయాలి. ఐడెంటిటీ కార్డు కావాలి కాబట్టి ఐడెంటిటీ కార్డు సెర్చ్ చేసేస్తే ఇక్కడ వచ్చేస్తుంది. సేమ్ మనకు ఏదైతే ఫేవరెట్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఎడిట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది స్టూడెంట్ ఐడి కార్డు ఏదో అనుకోండి మనకు కావాల్సింది. స్టూడెంట్ ఐడి కార్డు ఇక్కడ సేమ్ రీప్లేస్ ఫోటో, ఇక్కడ నేమ్ దగ్గర మన డీటెయిల్స్ యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. నేమ్స్ దగ్గర ఎడిట్, ఐడి నెంబర్, గ్రేడ్, ఇష్యూస్ డేట్ ఏదో అనుకోండి. యా, ఇప్పుడు అయిపోయింది. మనకు కావాల్సిన లోగో ఏదైతే ఉందో, మన నేము అంటే ఏదైతే కంపెనీ పేరు ఉందో, స్కూల్ పేరు ఉందో దాని పేరు ఇక్కడ పెట్టేసుకోవాలి. ఇక్కడ లోగో ఏదైతే ఉందో జస్ట్ లోగో రీప్లేస్మెంట్ కానీ కొత్తగా యాడ్ చేసుకోవాలనుకుంటే అప్లోడ్లో యాడ్ చేసుకుంటే అవుతుంది. ఎస్, ఐడెంటిటీ కార్డ్ రెడీ. మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా ఏదైనా చేంజెస్ ఉంటే మన మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, అలాగే యూఆర్ఎల్ ఏమైనా ఉంటే సెట్ చేసుకోవచ్చు. సేమ్ డౌన్లోడు, పై ఆప్షన్ డౌన్లోడు. ఇక్కడ కూడా పిఎన్జి ఉండాలి. పిఎన్జి ఉంది, దీన్ని జేపీజీ పెట్టుకోవాలి. సైజు ఇంక్రీజ్ చేసుకోవాలి, క్వాలిటీ ఇంక్రీజ్ చేసుకోవాలి. పేడ్ ఆప్షన్స్కి వస్తుంది కాబట్టి నో ప్రాబ్లం. లైక్ సేమ్ డౌన్లోడ్ అయింది. ఐడి కార్డ్ అయింది. ఇంకా మన యొక్క సెషన్ యొక్క పోస్టర్ అన్నారు ఇందాక కదా. ట్రైనింగ్, పర్సనల్ ట్రైనర్ పోస్టర్ ఏదో ఒకటి సెట్ చేసుకోవాలా. ఇక్కడ నెంబర్ ఆఫ్ వస్తాయి, లేదంటే ఈపీఎస్ చేస్తున్నారు ఇప్పుడు. ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ పోస్టర్ కావాలి మనం. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఉంటాయి, మనకు కావాల్సింది సెట్ చేసుకోవాలి, చూడాలి. ఇది ఓకే. ఇక్కడ వెబినార్ పబ్లిక్ స్పీకింగ్, జస్ట్ ఇక్కడ సేమ్ రీప్లేస్ మన ఫోటో, ఏదైనా ఎడిషన్ ఉంటే నేమ్ ఎడిట్, మళ్ళీ ఇక్కడ బీజీ రిమూవ్, బ్యాక్గ్రౌండ్ రిమూవ్. ఇక్కడ మొబైల్ నెంబర్ మనది, ఎవరిది ఉంటే వాళ్ళది. ఇక్కడ డేట్ చేంజ్ చేసుకుంటే ఎడిట్. ఇంతే. దీన్ని సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిస్క్రీజ్ చేసుకోవచ్చు. ల్యాగ్ చేస్తే సరిపోతుంది. సేమ్ డౌన్లోడ్, మళ్ళీ జేపీజీలోనే వెయిట్ చేయాలి. ఇంక్రీజ్ డౌన్లోడ్.
ఇది మళ్ళీ ఇప్పుడు మీకు చేసేటువంటి సెషన్స్కి వచ్చేటువంటి పోస్టర్స్ ఎవరు చేస్తున్నారంటే నేను చేస్తున్నా. అవునా, డైలీ ఒక కలర్స్. ఇది మీకు ఫస్ట్ సెషన్ అందమైన జీవితం, పో ఐఎం, దాని తర్వాత అల్లర్ నాన్ లర్న్, స్టేజ్ ఫైట్, జూమ్ ఎటికెట్స్, బాడీ లాంగ్వేజ్, స్టోరీ టెల్లింగ్, లీడర్షిప్ స్కిల్స్, ప్రజెంట్ పోస్టర్ మేకింగ్. అలాగే మనం దివాళీ రోజు కూడా పెట్టుకున్నాం ఒక సెషన్ ఇది కదా. మరి ఈ పోస్టర్ని మనం ఎలా చేయాలి? ఈ పోస్టర్స్ మనం ఎలా చేయాలనేది ప్రశ్న కదా. చేద్దామా త్రివి? సార్ ఓకే సార్. యా సార్, అది బ్యాక్ ఎండ్ లో మీరు ఇంపాక్ట్ అనే సింబల్ పెట్టారు కదా ఈ దివాళీ పోస్టర్ లో. సో అది ఎలా పెట్టాలని డౌట్ ఉండే, ఇప్పుడు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, చేయండి. చాలా మటుకు లెఫ్ట్ అయ్యారు. ఓన్లీ 39 పార్టిసిపెంట్స్ ఉన్నారు. అంటే వాళ్ళకు టెక్నికల్ 2 మొబైల్స్ లేవు, మళ్ళీ వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, తెలియదు. సార్ కొంచెం టైం పడుతుంది సార్ అర్థం అవడానికి. ఎస్, అందుకే చెప్పాను టెక్నికల్ కాబట్టి. ప్రాక్టికల్ వింటే అర్థం కాదు, చేస్తేనే అర్థం అవుతుంది. మళ్ళీ మళ్ళీ మనం ఎన్నిసార్లు చేసినా చాలా డౌట్స్ కొంచెం వస్తాయి. స్లోగా చెప్పండి సార్, కొంచెం స్లోగా స్టెప్ బై స్టెప్ కొంచెం స్లో చేస్తే బాగుంటుంది. సార్ తెలుగులో రావాలంటే ఇది ఇంతే, గోల్ సెట్టింగ్ ఇన్ తెలుగు అనుకుంటానా సార్? తెలుగు రాదు సార్, అది రాదా? ఓన్లీ ఇంగ్లీష్ వస్తుంది. తెలుగులో నేను చెప్తాను మీకు మళ్ళీ ఓకే లాస్ట్లో ఓకే టైం ఉంటే చెప్తాను. ఎందుకంటే ఓకే మనకు టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఆ, మళ్ళా ఒక 10 మినిట్స్లో మళ్ళీ లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యా, ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఈ పోస్ట్ని తయారు చేయాలి కదా. తయారు చేయాలి కాబట్టి ఈ అన్నిటినీ మనం డిలీట్ చేయాలి. ఫస్ట్ ఉన్నటువంటి అన్నిటినీ కూడా డిలీట్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలా, మనకు కావాల్సిన ఫొటోస్ అన్ని కూడా అప్లోడ్ చేసుకోవాలి కదా. అవును, గ్యాదర్ చేసుకుంటా సార్. ఫస్ట్ అప్లోడ్ చేసుకోవాలా, ముందు అప్లోడ్ చేసుకుంటాం. అంటే ఇది ఇప్పుడే పర్ఫెక్ట్గా రాకపోవచ్చు, చేస్తూ చేస్తూ వస్తుంది. థ్యాంక్ యూ. ఫస్ట్ ఫొటోస్ అన్ని డిలీట్ చేయాలా సార్ ఉన్నవన్నీ? లేదు మేడం, నేను సేమ్ ఎలా పోస్టర్ ఉందో అలా చేస్తున్నా. ఓకే, అంటే ఫస్ట్ యాజ్ ఫోటో తీసుకొచ్చారు అంతే కదా. ఇది న్యూ ఎంటీ ఫైల్ మేడం. ఓకే ఎంటీ ఫైల్, ఇది ఎంటీ ఫైల్లో మనం పోస్టర్ ఇలా క్రియేట్ చేస్తున్నాం. ఓకే ఓకేనా. కంప్లీట్ ఒక ఎంటీ తీసుకోండి సార్, కొంచెం డిలీట్ కాకూడదు. అదే అంటే వీళ్ళకి అర్థం అవుతుంది డిలీట్ చేస్తే. ఓకే ఓకే పోస్ట్. ఓకే, ఇది ఎంటీది అనుకోండి. ఇది ఎంటీ మొత్తానికి వైట్ కదా. ఇప్పుడు ఇక్కడ మనకి ఏం కావాలంటే ఫస్ట్ ఇంపాక్ట్ ఫౌండేషన్ పెద్ద పేరు కావాలి కదా. సతీష్ సార్, ఆనంద్ సార్, ఆనంద్ సార్, నాగరాజ్ సార్, టెక్నికల్ కొంచెం అవునవును ఇంతే సార్. ఉంటుంది. యాక్చువల్ ఈరోజు సెషన్ వేరే స్పీకర్ది, ఆ మేడము ఎవరైతే ఉన్నారో కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల జస్ట్ ఇప్పుడే ఈవినింగ్ టైంలోనే సారీ సార్ అని అంటే ఖచ్చితంగా
హాలిడే ఇవ్వకూడదు, వేరే సెషన్ ఖచ్చితంగా పెట్టాలి కాబట్టి నేనే తీసుకున్నా. ఓకేనా? ఎవరు చెప్పినా కాంటెంట్ ఒకటే, బట్ చెప్పే విధానం వేరుంటుంది అంతే. ఓకేనా? జస్ట్ ప్రాక్టీస్ చేస్తే వస్తుంది కాబట్టి ఇది ఎంటీ ఫైల్. ఎంటీ ఫైల్లో మనము ఇంపాక్ట్ ఫౌండేషన్ అనేటువంటిది ఫస్ట్ పేరు ఉండాలి. ఫస్ట్ మనం ఇంపాక్ట్ అని టైప్ చేయాలి కాబట్టి ఫస్ట్ టెక్స్ట్లోకి వెళ్ళాలి. కింద టెక్స్ట్ ఉంది కదా సార్, ఇక్కడ డిజైన్ ఎలిమెంట్స్ టెక్స్ట్ కదా. టెక్స్ట్లోకి వెళ్ళి మనకు కావాల్సిన దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. హెడ్డింగా, సబ్ హెడ్డింగా, హెడ్డింగే అనుకోండి. హెడ్డింగ్లో ఇంపాక్ట్ ఫౌండేషన్, ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ దాన్ని ఎటు సైడ్ అయినా మనం పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. మనకి ఎలా సెట్ అయితే అలా పెట్టుకోవచ్చు. ఇంపాక్ట్ ఫౌండేషన్ మళ్ళీ కింద వచ్చేసి TTTWS ఉందా? $255 స్ఫూర్తి ఇది ఉంది. జస్ట్ ల్యాగ్ చేసి ఇలా పెట్టుకోవాలి. మళ్ళీ రైట్ సైడ్ ఫొటోస్ ఉన్నాయి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అప్లోడ్ చేసినటువంటి ఫొటోస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఫైల్స్లో ఉంటాయి, అవి సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి, మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు బ్లాక్ కలర్ ఉంది సార్. మనకు బ్లాక్ కలర్ అంటే కొందరికి ఇష్టం ఉండకపోవచ్చు. ఇక్కడ కలర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింద ఎడిట్ ఫాంట్ టెక్స్ట్ సైజ్, దీన్ని ఫాంట్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. మనం నచ్చినట్టుగా నచ్చిన ఫాంట్స్ని పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇది ఈ ఫాంట్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ ఫాంట్ సైజ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అలాగే కలర్స్ ఏదైతే ఉందో మనకు ఏ కలర్ బాగా అనిపిస్తే ఆ కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ డౌట్స్ ఉంటే మాకు చెప్తారు కదా. లాస్ట్లో చెప్తాను. సరే, టెక్నికల్ కాబట్టి డౌట్స్ చాలా వస్తాయి. మనం ప్రాక్టీస్ చేస్తే తప్ప రావు. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తేనే పోస్టర్స్ వస్తాయి. ఇది అదే సార్, మనము ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు కాల్ చేయొచ్చు కదా ఎప్పుడైనా. చేయొచ్చు, మెసేజ్ చేయండి, కాల్ చేయండి. మళ్ళీ దీన్ని మనం బోల్డ్ కూడా చేసుకోవచ్చు. దాన్ని సెలెక్ట్ చేసుకొని బోల్డ్. ఓకేనా? ఇది పెట్టేసుకుందాం. మళ్ళీ రైట్ సైడ్ ఇంకొక ఫోటో అనుకుందాం, APJ అబ్దుల్ కలాం. అంటే మనము అప్లోడ్లో పెట్టుకోవాలి ఈ ఫొటోస్ అన్నీ కూడా. ఫస్ట్ మనకి ఎటువంటి ఫొటోస్ అవసరమో ఇవన్నీ కూడా అప్లోడ్లో పెట్టుకోవాలి. ఫైల్స్, ఇప్పుడు దీనికి మనకు ఫ్రేమ్ కావాలి. అందులో రౌండ్ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా ఆనంద్ సార్, ఆనంద్ గారు, రౌండ్ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా. మీకు ఏది కావాలనుకున్నా ఇందాక చెప్పాను. ఏం చెప్పాను? అంటే మనం అదే కలర్ సెలెక్షన్ గురించి చెప్తున్నాం. కలర్ సెలెక్షన్ అయిపోయింది. మనం ఏది సెర్చ్ కావాలనుకున్నా ఖచ్చితంగా ఎలిమెంట్స్ లో రాసుకోండి అని చెప్పాను మీకు. ఎలిమెంట్స్ లో ఏది కావాలనుకున్నా ఇందులో ఫ్రేమ్స్ అనుకున్నాం కాబట్టి ఫ్రేమ్స్ అని టైప్ చేస్తే ఫ్రేమ్ వచ్చేస్తుంది.
ఇక్కడ కొన్ని రకాల ఫ్రేమ్స్ వస్తాయి. రౌండా, ట్రయాంగిలా, ఇవన్నీ సార్. కూడా ఫ్రేమ్స్ వస్తాయి. మనకు నచ్చిన ఫ్రేమ్ మనం చూసుకోవచ్చు. మనకు రౌండ్ కావాలి కాబట్టి రౌండ్ని సెలెక్ట్ చేసుకుందాం. రౌండ్ సెలెక్ట్ చేసుకొని ఎక్కడ కావాలో అక్కడ ప్లేస్ ఆ, సెలెక్ట్. ఈ ఫోటో ఇందులో రావాలి మనకు. ఆ ఫ్రేమ్లో వచ్చింది, కానీ ఆ ఫ్రేమ్ కనబడట్లేదు మనకు. కనబడట్లేదు కాబట్టి ఇక్కడ కింద స్టైల్ అని ఉంటుంది. రౌండ్ వస్తుంది కింది సైడ్లో, స్టైల్లో ఇలా వస్తుంది. సేమ్ అలాగే కావాలి కాబట్టి ఓకే సార్, మళ్ళీ వెళ్దాం. ఇక్కడ కూడా అబ్దుల్ కలాంకి ఫోటో ఇది ఫ్రేమ్ కావాలి కాబట్టి సెలెక్ట్ ఫ్రేమ్ ఇట్లా పెట్టేసాం, కానీ ఇక్కడ కనబడట్లేదు. మళ్ళీ కింది సైడ్ స్టైల్ సేమ్, దీని సైజ్ ఎక్కువ పెట్టుకోవచ్చు. స్ట్రోక్ సైజ్ మళ్ళీ ఇంకేముంది, కంపల్సరీ ఫోటో ఉంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ కావాలి కాబట్టి రిమూవ్ చేస్తున్నాం. తర్వాత రైట్ సైడ్ శ్యామ్ సార్ ఫోటో ఉంది. బిజ్ రిమూవ్. ఇప్పుడు వీళ్ళకు నేమ్స్ పెట్టాలంటే ఖచ్చితంగా దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు, దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ పెట్టుకోవచ్చు, మళ్ళీ ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. లేదంటే టెక్స్ట్లోకి వెళ్ళి మళ్ళీ టెక్స్ట్ యాడింగ్ మిస్టర్ గంపసార్ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చినాయి. మళ్ళీ పైన కొందరు ఫొటోస్ ఉన్నాయి. మెంటర్స్ మన రవి సార్ ఉంది, మమతా మేడం ఉంది, శ్రీనివాస్ పెర్మల సార్ ఉంది. ఫస్ట్ ఇక్కడ మనం ఫ్రేమ్స్ సెట్ చేసుకోవాలి. అదే ఫ్రేమ్ని కాపీ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సార్ మనకి మనం ఎన్ని ఇది ఫొటోస్ ఒక్కరోజు చెప్తే అర్థం కాదు సార్, ప్రాక్టీస్ ఉండాలి కంపల్సరీ. అదే సేమ్ సార్, ఫస్ట్ మనం మొబైల్ తీసుకున్నప్పుడు ఎట్లయితే తడబడతామో సేమ్ 2-3 సార్లు ప్రాక్టీస్ చేసేస్తుంది. ముందే చెప్పాను టెక్నికల్ ఇది అని. Yeah. ఇక్కడ కొందరు ఫొటోస్ ఉన్నాయి. కొందరు ఫొటోస్ మనం పెట్టుకోవాలి. లైక్ దట్ ఎవరెవరి ఉన్నాయో వాళ్ళది పెట్టేసుకుంటే సరిపోతుంది. సరే. వెళ్తాం.
ఇలా చేసుకుందాం. ఓకే, ఇది అంతా సెట్ చేసుకుందాము. దాని తర్వాత ఈ కలర్ మనకు బాగలేదు, దీన్ని సెలెక్ట్ చేసుకొని సేమ్ రీప్లేస్లో బ్యాక్గ్రౌండ్ లేదా ఫొటోస్, ఇందులో మనకు నచ్చిన థీమ్ని పెట్టేసుకోవాలా, ఫొటోస్ని పెట్టేసుకోవాలా. ఇది అంటే ఎంటీ నుంచి ఒక రకంగా పోస్టర్ చేసాం మనం, అంటే స్టార్టింగ్ నుంచి. మళ్ళీ దీన్ని మనం ఎలా కావాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు కదా. మళ్ళీ ఇక్కడ మనకు డేట్ టైం కావాలనుకున్నాం మనం. సేమ్ ఎలిమెంట్స్ అక్టోబర్ టుడే 25th కాబట్టి అక్టోబర్ 25th అని టైప్ చేసి ఇక్కడ నెంబర్ ఆఫ్ గ్రాఫిక్స్లలో వస్తాయి. మనం సెలెక్ట్ చేసుకున్నది ఇది. ఎక్కడ కావాలనుకుంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. డేట్ పెట్టుకుందాం. టైమింగ్ ఎంత? 8 PM మన సెషన్ టైమింగ్. ఎయిట్ PM ఉన్నది సెలెక్ట్ చేసుకుందాం, ఇలా పెట్టేసుకుందాం. మళ్ళీ మనకి ఏం కావాలనుకుంటే అది. ఇందాక మనం హ్యాపీ దీపావళి ఆ టైం లోపల ఇక్కడ ఎలిమెంట్స్లో హ్యాపీ దీపావళి అని టైప్ చేస్తే నంబర్ ఆఫ్ మనకి ఏం కావాలంటే అవన్నీ వస్తాయి. ఇక్కడ గ్రాఫిక్స్లో వస్తాయి, ఫొటోస్లో వస్తాయి, వీడియోస్లో వస్తాయి. దీపావళి ఉన్నప్పుడు దీపావళి, ఉగాది ఉన్నప్పుడు ఉగాది, దసరా ఉన్నప్పుడు దసరా. మనము అలాగే ఏవైనా బర్త్డేస్ కానీ మన వేరే వాళ్ళ ఏమన్నా యానివర్సరీస్ ఉంటే కూడా పెట్టుకోవచ్చు. అలాగే స్కూల్ సంబంధించి మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ ఏది ఉన్నా కూడా వచ్చేస్తుంది. సైన్స్ డే, అలాగే డాక్టర్స్ డే, సేమ్ మనకు కావాల్సింది ఎడిట్ చేసుకోవాలి అంతే. అది తీసేసి ఓల్డ్ డేటా తీసేసి న్యూ డేటాని రీప్లేస్ చేస్తే సరిపోతుంది. యా, చాలా మందికి లెఫ్ట్ అయ్యారు, వాళ్ళకి అర్థం కాలేదు కదా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమో సార్ ఏం చెప్పారు, ఏమో అర్థం కాలేదు. క్రియేట్ చేసినాక అప్పుడు మాకు వచ్చినట్టు. సెషన్స్ అంతా డౌటే సార్ కదా. అంటే చెప్పండి. ప్రొసీజర్ రాసుకున్నది 1-2 times సార్ లక్ష్మణ్ సార్ ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. వస్తుంది సార్. అదే 1-2 times ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. అంటే మనం స్టార్టింగ్ కాబట్టి ఏదైనా మనకు మొబైల్ ముందు ఆపరేటింగ్ చేయడం రాదు, అంతా నేర్చుకున్నాము. సేమ్ ఇలాగే మనం ఇన్స్టా ఆపరేటింగ్ చేయడం రాదు, ఫేస్బుక్ ఆపరేటింగ్ చేయడం రాదు. అలాగే నేర్చుకున్నాం కాబట్టి ఇది కూడా ఈజీగా వస్తుంది, నో ప్రాబ్లం. జస్ట్ అదే ఇప్పుడు పోస్టర్ మేకింగ్, పీపీటీ ప్రెజెంటేషన్ ప్రిపేరింగ్, సో అవి ఒక్కొక్కటి 3-4-5 ఎవ్రీథింగ్ times సార్, ఎవ్రీథింగ్ ఏదైనా చేసుకోవచ్చు. మనం ఇంపాక్ట్లో మాత్రము క్యాన్వానే సజెస్ట్ చేస్తారు, ఎందుకంటే ఫ్రీగా ఉంటుంది కాబట్టి. మనం 1 MB కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇందాక డబ్బులు అడుగుతున్నాయంటే డబ్బులు ఇక్కడ అడగవు సార్, అది మనము స్కిప్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. టీచర్స్కి బెస్ట్ ఉంటుంది. ఒకవేళ అవసరం ఉంటే నాకు పర్సనల్ కాల్ చేయండి, నేను చెప్తాను. టీచర్స్కి ఫ్రీగానే ఉంటుంది. ఓకే సార్. ఇది క్యాన్వా మేకింగ్. అలాగే మనకు ఈ సెషన్స్ లోపల ఇంకా ఒకటి యాడ్ చేస్తాం మనము. యాక్చువల్ సపరేట్గా ఉంటుంది, మనకు టైం తక్కువగా ఉంటుంది కాబట్టి ఆఫ్లైన్ 8-9కి వెళ్ళాలి. ఆ టైం లోపల ఇంకొక డే ఎందుకు వేస్ట్ అని చెప్పేసి ఒక 5 minutesలో చెప్పే ప్రయత్నం చేస్తాను. మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలుసు కదండి, ఏఐ గురించి. అవును సార్. ఏఐ గురించి తెలుసు అందరికి. ఏఐలో చాలా రకాల ఆప్షన్స్ వచ్చాయి. అంటే మనకి ఏది కావాలనుకున్నా కూడా జస్ట్ ఒక సెకండ్లో మనం టైప్ చేస్తే మెసేజ్ని టైప్ చేస్తే మనం మెసేజ్ అంటాం కదా. ఈ ఏఐలో మనము ఏది టైప్ చేసినా కూడా దాన్ని ప్రాంప్ట్ అంటాం. ప్రాంప్ట్ అంటాం కాబట్టి ప్రాంప్ట్ని యూజ్ చేసుకొని మనము ఎలా సేకరించవచ్చు. సేమ్ మనకు ఏఐలో చాలా రకాలు ఉన్నాయి.
అందులో ఒకటి ఓపెన్ ఏఐని మనం యూజ్ చేస్తాం ఇప్పటికీ, దాన్ని చాట్ జీపీటీ అంటాం. అవును చాట్ జీపీటీ డౌన్లోడ్ చేసుకోవాలి. జెమినీ ఒకటి జెమినీ, చాట్ జీపీటీ, పర్ప్లెక్సిటీ పర్ప్లెక్సిటీ, దాని తర్వాత గ్రోకు, ఇవన్నీ కూడా చాట్ జీపీటీ అంటే ఇందులో కూడా పెయిడ్ వర్షన్ ఉంటుంది, పెయిడ్ వర్షన్ అవసరం లేదు. ఈ చాట్ జీపీటీలో ఓన్లీ ఒక 2 years బ్యాక్ డేటా కోపలెట్ మాత్రమే కూడా ఉంది ఉంటుంది. సార్, కోపలెట్. పర్ప్లెక్సిటీలో అప్డేట్ డేటా వస్తుంది, అలాగే గ్రోక్లో కూడా అప్డేట్ డేటా వస్తుంది. మనం ఏది సెలెక్ట్ చేసుకుంటే అది ఫ్రీగానే మనం మెయిల్ ఐడి ద్వారానే చేసుకోవచ్చు. కానీ ఎక్కువగా పర్సనల్ మెయిల్ ఐడీస్ ఇందులో యూజ్ చేయకండి. పర్సనల్ మెయిల్ ఐడీస్ మీన్ మీరు ఎక్కువ మట్టుకు మొబైల్స్కి అలాగే మీ అకౌంట్స్కి చాలా సందర్భాలలో మెయిల్ ఐడీస్ మనం అక్కడ ఉంటాయి కాబట్టి ఆ పర్సనల్ మెయిల్ ఐడీస్ ఏఐలో యూజ్ చేయకండి. ఎందుకంటే మన డేటా మొత్తం కూడా ఏఐ దగ్గర ఉంటుంది. ఏఐకి ఏదైతే యూజ్ చేస్తారో మీరు ఒక ఫేక్ మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి, లేదంటే వేరే మెయిల్ ఐడి యూజ్ చేయండి. మీరు యూజ్ చేయని మెయిల్ ఐడి, ఓకేనా, ఎక్కడ అలా యూజ్ చేసుకోండి. క్రియేట్ చేసుకోవాలి సార్ ఇక. కొత్తగా క్రియేట్ చేసుకోండి. ఇప్పటికైతే ప్రజెంట్ నేను చెప్పేది వినండి. ఇలా ఈ చాట్ జీపీటీ మనం ఏం కావాలనుకుంటే అది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఓకే నేను మళ్ళీ తీసుకుంటా, 3 week టైం లేదు. ఒక స్పీచ్ కావాలండి, ఒక ఇండిపెండెన్స్ డే స్పీచ్ కావాలి. ఇండిపెండెన్స్ డే ప్రిపేర్ స్పీచ్ ఇన్ తెలుగు వస్తుంది. స్వతంత్ర దినోత్సవం ప్రసంగం, అందరికీ నమస్కారము, ఇదంతా కూడా ఏమేమి కావాలో అదంతా వస్తుంది. మళ్ళా దీన్ని ఏమంటామంటే ప్రాంప్ట్ అంటాం. మనం ఏ క్వశ్చన్ అడిగితే అదే ఆన్సర్ ఇస్తుంది. ఆన్సర్ ఇచ్చింది రైటా రాంగా అనేది చూసుకునేది మనం మాత్రమే కదా. అది రైటా రాంగా చూసుకోవాలి ఒకసారి మనం. మళ్ళీ ఇందులో ఇంపాక్ట్ స్ఫూర్తి తెలుగులో రాస్తాం. ఇంపాక్ట్ స్ఫూర్తిపై మంచి కవిత రాయండి. సార్ మీ లైవ్ స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. అవట్లేదా? లేదు సార్, అవ్వట్లేదు సార్. అంటే మీరు అందులో చూస్తున్నారేమో అంటున్నా నేను మీ మొబైల్లో. అందుకే హ్యాండ్ రైజేషన్ సార్. ఓకే, శ్యామ్ రాథోడ్ పేరుపై రాయండి. ఏమో భగవంతునికి తెలియాలి కానీ ఒక కవిత రాయమంటున్నాం మనం. ఇంపాక్ట్ స్ఫూర్తిపై మంచి కవిత శ్యామ్ సార్ పేరుపై రాయండి అని పెట్టేసి చెప్తున్నాం. కవిత వస్తుంది ఒకటి. ఇంపాక్ట్ స్ఫూర్తి శ్యామ్ రాథోడ్ ప్రభావం, మనసు మెలుకులపై మంత్రం ఇదే ఇంపాక్ట్ స్ఫూర్తి. ఇలా దీని విధంగా మన పేరుపై కూడా ఏదైనా పోయిటరీస్ రాసుకోవచ్చు, సాంగ్స్ రాసుకోవచ్చు, ఏదైనా రాసుకోవచ్చు. ఇది కాపీ మాత్రం కాదు. ఇది చాట్ జీపీటీ సేమ్ గ్రూప్ అలాగే ఉంటుంది. పర్ప్లెక్సిటీ కూడా సేమ్. ఇది అప్డేట్ డేటా. పర్ప్లెక్సిటీ గ్రోక్ అనేటువంటిది అప్డేట్ డేటాగా ఎయిర్టెల్ ఎవరైతే ఉన్నారో ఫ్రీగానే పర్ప్లెక్సిటీ వస్తుంది. అది చూసుకోండి ఎలాగో. మళ్ళీ జెమినీ చాలా డేంజర్. అది జెమినీ ఎక్కువగా మట్టుకు ఫొటోస్ అనేటువంటిది యూజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఎక్కువగా ప్రాంప్ట్ని యూజ్ చేయకండి జెమినీలో. మళ్ళీ మనకు పీపీటీస్ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి పీపీటీస్ ఏ యూజ్ చేసుకుని పీపీటీస్ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి మనకు గామా యాప్ రాసుకోండి ఒకటి. గామా ఏఐ, గామా పీపీటీ. ఇట్లా వస్తుంది. జీ ఫర్ గామా పీపీటీ లేకపోతే గామా ఏఐ ఇలా వస్తుంది.
ఇట్లా ఏఐ పిపిటి వస్తుంది. మనం ఏం కావాలనుకున్నా అది ఇందులో పీపీటీలో తెలుగులో కానివ్వండి, ఇంగ్లీష్లో కానివ్వండి, ఏ లాంగ్వేజ్లో అంటే ఆ లాంగ్వేజ్లో వస్తుంది. ఇక్కడ ఓన్లీ ఫ్రీ స్లైడ్స్కి ఓన్లీ 10 స్లైడ్స్ మాత్రమే వస్తాయి ఫ్రీ యూజర్స్కి. ఒకవేళ పేడ్ వర్షన్స్ ఉంటే నంబర్ ఆఫ్ స్లైడ్స్ వస్తాయి. ఇది చూసుకోండి. ఎగ్జాంపుల్ మనకు హ్యాబిట్ ఫార్మేషన్ ఒక సెషన్ కావాలి. హ్యాబిట్ ఫార్మేషన్ సెషన్ ప్రిపేర్ పీపీటీ అని టైప్ చేసాము. ఆల్రెడీ ఇక్కడ లాంగ్వేజ్లో తెలుగు ఉంది కాబట్టి ఓకే తెలుగు సెలెక్ట్ చేస్తున్నాం. ప్రొఫెషనల్ టోన్, ఇక్కడ జనరేట్ అవుట్లైన్, ఇక్కడ పేడ్ అడుగుతుంది. అది పేడ్ లేదు. జస్ట్ ఇక్కడ మన గూగుల్లో కూడా గామా అని టైప్ చేసి ఓపెన్ చేయాలి. గామా ఏఐ వస్తుంది. గామా ఏఐ పవర్ స్లైడ్స్ దీన్ని ఓపెన్ చేసి సేమ్ మన మెయిల్ ఐడి ద్వారానే లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ప్రజెంటేషన్, బీపీఐ ఇదంతా కూడా వస్తుంది. మెయిల్ ఐడి ద్వారా లాగిన్ అయ్యాం. ఇలా మెయిల్ ఐడి ద్వారా లాగిన్ అయిన తర్వాత సేమ్ మనకు కావాల్సిన పీపీటీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. వచ్చేసింది. ఇక్కడ క్రియేట్ న్యూ ఏం క్రియేట్ చేస్తున్నాం, మనం జనరేట్ చేస్తున్నామా, పేస్ట్ ఇన్ టెక్స్ట్, ఒకవేళ మన దగ్గర ఉన్న టెక్స్ట్ని పేస్ట్ చేస్తున్నామా చూసుకోవాలి. జనరేట్ చేస్తున్నాం కాబట్టి జనరేట్ పైన క్రియేట్ చేసి హ్యాబిట్ ఫార్మేషన్ సెషన్ ప్రిపేర్ పీపీటీ అని పెట్టేసాం. జనరేట్ అవుట్లైన్ ఇంగ్లీష్లో వస్తుంది, దాన్ని ఏ లాంగ్వేజ్ అయినా పెట్టుకోవచ్చు. ఇలా వస్తాయి స్లైడ్స్. ఇలా స్లైడ్స్ రాగానే మనకు కావాల్సిన థీమ్ని పెట్టుకోవచ్చు, విజువల్స్ని పెట్టుకోవచ్చు. అది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఇక్కడ జనరేట్ అవుతున్నాయి. మళ్ళీ ఆ కాంటెంట్ మనకు సరిపోతుందా లేదా, మళ్ళీ వాళ్ళకు చెప్తే వాళ్ళకి అర్థమవుతుందా లేదా అనేటువంటిది కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఆ పీపీటీని. సార్ ఇంత ముందుకి ఇది ఫర్ ఫ్లెక్సిసిటీ ఎయిర్టెల్ వాళ్ళకి మా చెప్తారు సార్ అది ఎయిర్టెల్ వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది. నేను చెప్తాను సార్, మళ్ళీ చెప్తాను. ఇంకా 10 స్లైడ్స్ ఓపెన్ అయ్యాయి. ఇలా మనకు కావాల్సింది కూడా ఈ గామా రాసుకోండి. ఒకటి గామా, చాట్‌జిపిటి, పర్ప్లెక్సిటీ, గ్రోకు. ఇది ఓన్లీ మెయిల్ ఐడి ద్వారా, ఓన్లీ మీ యూజ్ చేసే మెయిల్ ఐడి కాదు, జస్ట్ వేరే ఏదైనా వేరే అదర్ మెయిల్ ఐడి ద్వారా రాసేసి పెట్టేసుకోండి, యూజ్ చేసుకోండి. ఓకే, ఇది అర్థమైంది ఇక్కడ వరకు? ఏమో సార్, ఏదో చెప్పారు. మనం మొబైల్లో చూసాము. జస్ట్ ఒక 5 మినిట్స్లో జస్ట్ వినండి. మొబైల్లో ఇందాక మనం ఆపరేట్ చేసాము, ఎందుకంటే మనం ఎక్కువగా మొబైల్ యూజ్ చేస్తాం కాబట్టి. ఒకవేళ మనం ల్యాప్టాప్లో చేస్తే, ఒకవేళ ల్యాప్టాప్లో చేస్తే ల్యాప్టాప్లో కూడా యాప్స్ ఉందా? పెరుగుతుంది సార్. ఎస్ సార్. ఓకే, ఇక్కడ కనబడేటంతా కూడా నేను చేసినవి అన్ని. ల్యాప్టాప్లో ఆప్షన్స్ చాలా ఉంటాయి సార్, చాలా ఈజీగా అవుతుంది. ఇక్కడ సేమ్ లాగిన్ అయిన తర్వాత మనము గూగుల్లో
క్యాన్వా అని టైప్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. మనం మెయిల్ ఐడి ద్వారా లాగిన్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. జస్ట్ మనం ఇక్కడ సెర్చ్లో టెంప్లెట్స్ ఏవైతే ఉందో మనం జస్ట్ ఏది సెర్చ్ చేసినా వస్తుంది. సేమ్ ఇంతే, ఏం సెర్చ్ చేసినా వస్తుంది కాబట్టి ఒకసారి సెర్చ్ చేసుకొని చూసుకోవచ్చు. బుక్ కవర్ పెట్టుకోవచ్చు, ఏది కావాలనుకున్నా తీసుకోవచ్చు. ఇది ల్యాప్టాప్లో క్యాన్వా. అలాగే సేమ్ గామా కూడా పీపీటీ ప్రజెంటేషన్ కూడా చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. 1 MB కూడా ఎవరికి పే చేసిన అవసరం లేదు. ఓకేనా, మీరు పే చేసినా మాకు ఎటువంటి సంబంధం లేదు. ఓకేనా, మేమైతే ఫ్రీయే అందరికీ అడ్వైజ్ చేస్తాం కాబట్టి. యా, టైం లేదు కాబట్టి 9:34 అవుతుంది. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే ఒక 2-3 డౌట్స్ తీసుకొని సెషన్ క్లోజ్ చేస్తాం. ఓకే, యా, థ్యాంక్ యూ వన్స్ అగైన్. నాకు ఇటువంటి అవకాశం ఇచ్చిన 255 పార్టిసిపెంట్స్కి, అలాగే శ్యామ్ సార్కి, మా మెంటర్స్కి, కోమెంటర్స్కి, కోఆర్డినేటర్స్కి ప్రత్యేకంగా థ్యాంక్ యూ చెప్తూ ముగిస్తున్నాను. ఓవర్ టు యూ వెంకటేష్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ గురూజీ. ఎంతో ఓపికతో సడన్ గా మనకు ఈ రోజు మా ఇన్ఛార్జి గారే మా ముందుకు వచ్చి సెషన్ చెప్పినందుకు ఆపద్ బాంధవులాగా మాకు వేరే స్పీకర్ రాలేకపోయినా మీరు వచ్చి మాకు చాలా ఈరోజు కొత్తగా మా ఫ్యామిలీ మెంబరే ఒకరు వచ్చి ఈరోజు మాకు మంచిగా ఎట్లా పోస్టర్ మేకింగ్ ఎలా చేసుకోవాలి, పోస్టర్ అంటే ఏంది, ఒకప్పుడు ఉత్తరాలు ఎలా చేసేది అప్పటి నుంచి గుర్తు చేశారు సార్. అసలు దాని తర్వాత అసలు పోస్టర్ అంటే ఏంది, పోస్టర్ ఎట్లా మేక్ చేసుకోవాలి, డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్త్డే పోస్టర్ ఎట్లా చేసుకోవాలి, దాని తర్వాత మ్యారేజ్ డే గానీ మనము ఏదైనా ఒక ఫంక్షన్ గానీ ఏదైనా అయినప్పుడు, బర్త్డే మ్యారేజ్ డే అయినప్పుడు నార్మల్ గా ఇచ్చే గిఫ్ట్ కన్నా కూడా ఒక పోస్టర్ చేసి వాళ్ళ ఫోటో పెడితే ఆ వచ్చే ఆనందం ఎట్లా ఉంటది, దాని గురించి ఎంత ఇంపార్టెన్స్, ఈ క్యాన్వా అనే యాప్ ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆ క్యాన్వా యాప్ ద్వారా మనము ఎట్లా పోస్టర్స్ చేసుకోవాలి, తర్వాత మన పోస్టర్ మన డైలీ సాయంత్రం కాగానే మనకు వస్తుంది పోస్టర్, ఆ పోస్టర్ ని కూడా ఎలా చేసుకోవాలో దాంట్లో కొన్ని టిప్స్ ఇచ్చారు. ఇది చాలా టెక్నికల్ సెషన్ అయినప్పుడు కూడా చాలా ఓపికతో అర్థమయ్యే విధంగా యాప్ డౌన్లోడ్ చేసుకొని, అట్లాగే పీపీటీస్ కూడా పీపీటీస్ ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎట్లా మనం మేకింగ్ చేసుకోవాలి, క్యాన్వా ద్వారా ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయా, అట్లా ₹1 కూడా ఖర్చు లేకుండా కూడా మనం ఇవి యాప్స్ ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఈజీగా డబ్బులు ఖర్చు పెట్టకుండా మనం ఫ్రీగా ఎంతవరకు యూటిలైజ్ చేసుకోవచ్చు అని కొన్ని యాప్స్ చెప్పి ఎట్లా మేకింగ్ మన పోస్టర్ ఎట్లా చేసుకోవచ్చు, మన గ్రూప్ పోస్టర్ కావచ్చు, మన ఈ బ్యాచ్ పోస్టర్ కూడా చాలా ఈజీగా అనిపించింది సార్. ఎంత అయినా కూడా చాలా టెక్నికల్ సెషన్, మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూనే వస్తుంది. ఇది చెప్తే ఒక పాఠం లాగా చెప్తే రాదని కూడా మళ్ళీ గుర్తు చేశారు సార్. మీరు చెప్పినట్టుగా మళ్ళీ మేము స్మాల్ గ్రూప్ లో ప్రాక్టీస్ చేయడము, వీడియో రికార్డింగ్ వినడము, ఇంకా మళ్ళీ డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మాకు వస్తుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. విత్ యువర్ పర్మిషన్